అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ! భారత్ మాతాకి జై! హ్మ్. ఈరోజేంటండి అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారా? ఆ! ఈ ఫర్ ఈస్టర్. హ్మ్. చెప్తా. సో, ఈ పండగలు ఇవన్నీ వీళ్ళవా? లేదా ఎవరివైనానా? అసలు ఈ డౌట్ ఎందుకొచ్చింది? మనకి పండగలెలా ఉన్నాయో, వాళ్ళకి పండగలలా ఉండి ఉండొచ్చుగా! అలా ఎందుకు అనుకోకూడదు? అని అనుకున్నా ఏం జరుగుతుందంటే ఇక్కడ మనతో చాలామంది లైవ్‌లో డిబేట్‌లకొస్తున్నారు. ఏదో చెప్తా ఉంటారు. లేదింకా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తా ఉంటారు. అసలు ఈ ప్రిపరేషన్ ఏంటి? వాళ్ళెందుకంటే ఎప్పటినుంచో బోధిస్తున్నారు. ఈయనే నిజదేవుడు, ఈయనే నిజదేవుడు, ఈయన్ని నమ్ముకోకపోతే అసలు మీకు దిక్కు లేదు అని. కానీ మనం 4 ప్రశ్నలేస్తే, ఒక్క ప్రశ్నకి సమాధానం ఉండదు. చెప్పలేరు. తడబడతారు. అచట కొంత, ఇచట కొంత అంటారు. పోనీ ఇచటకెళ్ళినా సమాధానం వస్తుందంటే రాదు. ఈ తిప్పలన్నీ ఎందుకు జరుగుతున్నాయిరా, కలుగుతున్నాయిరా అని చెప్పి ఆలోచిస్తే, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. కల్పితం. చాలా కుస్తీలు పాట్లు పడి తయారు చేశారు. కానీ అందులో ఉన్న రంధ్రాల్ని పూడ్చలేకపోయారు. అని చెప్పి అనిపించి, దీని యొక్క మూలాలేంటి అని చెప్పి పరిశోధన అనగానే జస్ట్ అలా వెతికితే ఇలా కొన్ని తెలిసినియి. ఆ తెలిసిన విషయాలను మీతో పంచుకుందామని లైవ్ పెట్టానండి. ఇప్పుడు ఏంటండి మీ అందరికి నిత్య జీవం ఉందా లేదా ఇప్పుడున్న క్రైస్తవులకి? లేదండి. రైట్ అదే కదా నిత్య జీవం. అయితే ఒక్క క్లారిటీ ఇవ్వాలి సార్. రక్తం కోసం మాత్రం తెల్లదే వాడతారు సార్. దీనికి ఫిక్స్ అయిపోయింది. అది చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక. కొన్ని స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ లో వాడతారు దాన్ని. అది కాంట్రాస్ట్ కనిపించడానికి క్లియర్ గా. అంతేనా? పాత నిబంధనలు ఎందుకు లేదు సార్? నిత్య జీవం అనేది పాత నిబంధనలు ఎందుకు లేదండి? మర్చిపోయారా? లేదండి, ఆయన చెప్పింది యాక్చువల్ గా. అంటే యూదులు యెహోవా రైట్ ఫెయిల్ అయ్యాడండి. అంటే నిత్య జీవం కాదండి. యాక్చువల్ గా ఏంటంటే చివరిలో వీళ్ళకి ప్రామిస్ చేసింది ఎక్కువ కాలం బతుకుతారనేది ప్రామిస్ చేయబడింది వీళ్ళకి తర్వాత మెస్సియా వచ్చిన తర్వాత. అంతేగాని ఎల్లకాలం బతుకుతారని లేదండి. రాజ్యం ఉంటుంది నిత్యంగా. మెస్సియా కూడా చిరకాలం బతుకుతారని లేదండి. ఇన్ఫాక్ట్ మెస్సియాల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కూడా వస్తానే ఉంటారు ఎప్పటికప్పుడు వీళ్ళని ఏలడానికి. అభిషిక్తులు కదా. సో అది కాదండి. ఇప్పుడు ఇందాక తెల్లది అన్నారు కదా, ఇప్పుడు ఆ వచనం తీసా. అదే సార్, అది ఒక్కసారి మన ప్రేక్షకులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు యేసయ్య తెల్ల బట్టలు వేసుకుని ఎందుకు కనపడతాడు? యెహోవా, మేరీ వీళ్ళందరూ తెల్ల బట్టలు వేస్తారు. ఆ మేరీ బొమ్మ చూస్తేనే వెనక ఒక వెలుగు పెడతారండి. ఒక వెలుగు పెడతారు, తల వెనకాల ఒక వెలుగు పెడతారు. అసలు ఆ వెలుగు అనేది వీళ్ళ క్రైస్తవ మతంలో ఉందా? జీసస్ ఉన్నా సరే జీసస్ తల వెనకాల వెలుగు పెడతారు, లేకపోతే చేతిలోంచి వెలుగు రేఖలు పెడతారు కొన్ని. అది ఏంటి అసలు ఈ వెలుగు రేఖలు ఎవరికి ఉంటాయి? అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు తెలిస్తే ఏదైనా. దాన్ని హేలో అంటారండి. హేలో అనేది ఎప్పటి నుంచి కూడా దివ్యత్వాన్ని సూచించేదన్నమాట. మహిమ ఇంకా దివ్యత్వం. వాళ్ళు దివ్య పురుషులు. అంటే బైబిల్లో ఉందా అండి మీరు చెప్పేది? మరి అంటే స్పెసిఫిక్ గా వెనకాల వెలుగు లెక్కన లేదండి ఎక్కడ కూడా. కానీ ఏంటంటే వాళ్ళు అది మనకి ఉంది కదండి యాక్చువల్ గా. మనకుంది. అదే ఇప్పుడు మన కాపీ కొట్టి వాడుకున్నారు అనుకోవచ్చా? వాడు డైరెక్ట్ గా లాక్కున్నారంటే తెలియదు, కానీ ఓవర్ కల్చర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఉండొచ్చు వాళ్ళ దాకా. బైబుల్ అయితే లేదండి అది. బైబిల్ ఏముందో చదివి చెప్తానండి, మీరు వినండి ఒకసారి. ప్రకటన 1:14 అంటే దానికన్నా ముందు చెప్తా ఉంటారు. 13లో తిరుగా 7 సువర్ణ దీపస్తంభాలు, ఆ దీపస్తంభాల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు. ఈ వస్త్రం తెల్లగా ఉందా, బ్లూగా ఉందా, రెడ్ గా ఉందా చెప్పలేదు ఇక్కడ. పైనుంచి కింద దాకా వస్త్రం ఉంది. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు. 14వ వచనం, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవళంగా ఉన్నాయి. అంటే ఆయన తల వెంట్రుకలు రెండూ కూడా మంచుగా, అంటే మంచు కలర్ తెలుపు కలర్ ఉన్ని, తెల్లని ఉన్ని ఉంటదిగా, తెల్లని ఉన్ని, స్వెటర్లు చేసే ఊలు, అది హిమవంత ధవళం. అంటే అంత తెల్లగా ఉంది, మంచులా తెల్లగా ఉంది అనమాట. తల వెంట్రుకలు రెండు కూడా అంత ముసలోడు అనమాట. ఆయన నేత్రాలు అగ్ని జ్వాల వలె ఉన్నాయి. ఆయన పాదాలు కొలువులో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి. ఆయన కంఠస్వరం విస్తార జలప్రవాహాల ధ్వనివలే ఉంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడిన ఖడ్గం ఒకటి బయలు వెడలుతుంది, అంటే టోపాజ్ బ్లేడ్ లాంటిది. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉంది. నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదాల యొద్ద పడిపోయా. ఆయన తన కుడి చేతి నాతో ఇట్లా అన్నాడు, ఏంటండి నాకు ఎప్పుడు ఈ చదివినప్పుడల్లా కిరణ్ గారు నాకు రామదాసే గుర్తుకొచ్చిందండి. రాముడు వస్తుంటే ప్రకృతి మొత్తం పొలకించిపోతుంది. ఈయన పాపం చూశాడో లేదో చచ్చినట్లు పడిపోయాడు. అంతే. అప్పుడు అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని, అంటే చచ్చాను గాని, ఇదిగో యుగయుగాలు సజీవుడనై ఉన్నాను, మరియు పాతాళం యొక్క తాళం చెవులు నా చేతిలో ఉన్నాయి, కాసుకో బిడ్డ అంటున్నాడు. అది. సో ఈయన కట్టుకున్న బట్ట తెల్లగా ఉందని ఎక్కడ చెప్పలేదండి. ముఖము తల వెంట్రుకలు మాత్రం తెల్లగా తలతలాడుతున్నాయి. యాకోబు తన కొడుకులకి వరాలు శాపాలు ఇచ్చేటప్పుడు యోధాకి ఇచ్చిన వరం అండి. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షరసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండను. అది మీరు ఈ కవిత్వం గురించి నన్ను అడగొద్దు, నేను చెప్పలేను. అది
అదండి. దాని అయ్యా, పైన ఇది పదో లైన్ కూడా చూడండి. పట్టుకుంటే ఎలా? ఎందుకు నేను చెప్పలేదు, కానీ సరే. శిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. గోపి గారు నెక్స్ట్ మీకేనండి. చెప్పండి సార్. 10వ వచనం 3వ లైన్ అండి. శిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మీరు కూడా ఆగిపోయారు. రాజదండము తొలగదు, ప్రజలకు అతనికి విధులు. కాళ్ళ మధ్య ఎందుకు ఉంటుంది సార్ రాజదండం? చేతిలో ఉందండి ఉంటుంది ఏదో. కానీ. అయ్యా ఉందండి ఏదో, నాకేం తెలుసు ఏముందంటే. కాళ్ళ మధ్య ఉండేది ఏంటి సార్? చిన్న పిల్లడు చెప్తాడు సార్. దండం అండి, రాజదండం. అర్థం చేసుకోవాలండి. దండం కాళ్ళ మధ్యలో ఏది ఉంటుంది అర్థం చేసుకోండి. ఊరు బాబోయ్. కాళ్ళ మధ్య రాజదండం తొలగును, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. రాజదండం తొలగదు. అవునండి, ఎవరిది తొలగదు, అది కట్ చేసుకుంటే తప్ప. ప్రజలు అంటే అతనికి విధేయులై ఉందురు. చేయనంటున్నారండి. ఎవరు చేయరంటున్నారేమో, బహుశా ఎవరు చేయరంటున్నారేమో. ఇందాక అన్నాను కదా ద్రాక్షరసం తోటి ఉదుకుతారని. ఇదిగోండి ఇది. అయినా కాళ్ళ మధ్య అంటే ఏం సార్? నాకు అసలు నిజంగా దీనికి ఎక్కడైనా ఉందండి రిఫరెన్స్? అయ్యా అంటే అందుకే మీకు పెద్దలు కాబట్టి మిమ్మల్ని అడిగానండి, మీకు ఆ తెలియదు. రాజదండము ఇప్పుడు సార్, ఇప్పుడు ఆడవాళ్ళు బొడ్లో పెట్టుకుంటారు సార్ తాళాలు. అదంతా తెలిసిందే మనకు. చాలా సినిమా సూర్యకాంత్ అమ్మగారు కూడా తాళాలు ఇక్కడ బొడ్లో పెట్టుకునేది, ఇంటి తాళాలు. అలా నీళ్ళు రాజదండం ఏమన్నా మోకాళ్ళ కింద అంటే 2 కాళ్ళ మధ్యలో ఏమైనా పెట్టుకుంటారా? అంటే ఒక రాజదండం అంటే కర్రే కదండి, జస్ట్ లైక్ ఒక కర్ర. ఆ కర్ర కట్టుకుని ఏమైనా పెట్టుకుంటారా అని నా డౌట్. ఇది ఎక్కడైనా ఉంది అసలు రిఫరెన్స్ ఇలా రాజదండం పెట్టుకుంటారని? అది సహజ జీవరాజదండం అయి ఉంటుందిలేండి. సహజంగా ఏర్పడింది. సో అదండి దాని పేరేంటి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద షేర్ చేస్తున్నా. అది రక్తం, రక్తం, రుధిరం, రౌద్రం, రుధిరం. ఎవరైనా పోతే బ్యాడ్ అనుకోవాలి కానీ గుడ్ అనుకుంటారు ఏంటండి? అయిపోయింది ఆ టాపిక్ మన అయిపోయిందండి. రక్తం ఉంటే చాలా మంచిది కదండి సార్. పడి అంటే వస్తారు. మా కోసం ఒక బకరాన్ని వేసామని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారండి, అందుకు గుడ్. సరే అయితే మొన్న వీళ్ళందరూ గుడ్ ఫ్రైడే జరిపేసుకున్నారండి. మనం కూడా వరుస సెషన్స్ పెట్టాం. ఈ సెషన్ యాక్చువల్గా ఆ రోజే చేయాలి, కాకపోతే కొంచెం టాపిక్ రిలేటెడ్ ఇవాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ రోజు ఓపిక లేక ఈ రోజు పోస్ట్ పోన్ చేశా. సో ఆ పోస్ట్ పోన్ చేసిన కంటెంట్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సరే, గుడ్ ఫ్రైడే తర్వాత 3 రాత్రులు 3 పగలు కదండి చెప్పింది అక్కడ లెక్క. చిన్న చెప్పింది. అవునండి, యోనా లాగా కాదు, అసలు ఏ ఒక్కటి మ్యాచ్ ఎందుకు అవదండి? అదే ట్విస్ట్ ఇందులో ఈ పుస్తకంలో. కాదండి, ఇంత ఉన్నా కూడా నమ్ముతారు చూసారా, అప్పుడు మీరు ధన్యులండి. అందుకు మీరు ధన్యులు. అదే కాదు, ఎజెండా చూడండి. ఎక్కడన్నా ఫాల్ట్ ఉంటే దాన్ని నెగిటివ్ గా చూపిస్తారు, వీళ్ళు ఫాల్ట్ ఉన్నా పాజిటివ్ గా చూపిస్తారు. ఇప్పుడు పరమ వంచకులు ఉన్నారు, వాళ్ళు బతుకంతా అబద్ధాలే చెప్తారు. కానీ నేను యేసుని నమ్ముకున్నాను అంటే, నువ్వు లైఫ్ లాంగ్ అబద్ధమే చెప్పావు కదా, ఇప్పుడు కూడా అబద్ధం చెప్పట్లేదని గ్యారంటీ ఏంటంటే, అదే నేను లైఫ్ లాంగ్ అబద్ధాలు చెప్పాను కదా, అదే గ్యారంటీ ఇప్పుడు నేను మారు మనసు పొందానని చెప్పేసి చెప్తాడు. అంతకుముందు నేను ఎంత పెద్ద ఎదవనో ఇప్పుడు అంత గ్యారంటీ అనమాట. ఇదేనండి, ఇందులో ఎంత ఎక్కువ వైరుధ్యాలు ఉంటాయో అది అంత వైరుధ్యాలు ఉన్నా నమ్మాలి. విశ్వాసం అండి, విశ్వాసం. మరి చిన్నప్పుడు నమ్ముట చిన్నది ఉంది కదండి, నమ్ముట ఏదో ఉంది కదండి. నువ్వు తెలియకుండా నమ్మితే నువ్వు గొప్పడు అని చెప్పి ఉంటుంది కదా, ఆ వాక్యం కూడా ఉంది కదండి. నమ్ముట చూసి నమ్మితే కాదండి, నువ్వు చూసి నమ్మితివి, చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. ధన్యుడు, అవునండి, కరెక్ట్. ఇది తోమాతో చెప్తాడండి యోహాను సువార్త చివర్లో, నా ప్రభువా నా దేవా అన్నప్పుడు, ఓకే నువ్వు చూసి నమ్మేవరా, చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు అని చెప్పేసి చెప్తాడు అక్కడ. సరే, ఇప్పుడు యాక్చువల్ ఏం చెప్పాలనుకున్నా కూడా మర్చిపోయాను ఇప్పుడు ఎడవాళ్ళ. చిన్నప్పుడు సినిమాలో నరేష్ ఒక సినిమా ఉంటుందండి, మూవీ. ఇంటర్వ్యూకి వెళ్తాడు. నువ్వు ఏం చెప్పొద్దు, నాకు కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు, నీకు ఉద్యోగం ఇచ్చేస్తానంటాడు. అంటే రికమెండేషన్ క్యాండిడేట్ అనమాట. వీడికేమో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నువ్వు ఏం చెప్పదు బాబు, జస్ట్ మాకు కాఫీ స్పెల్లింగ్ చాలు, మేము చెప్పేస్తాం, నీకు ఉద్యోగం ఇచ్చేస్తామంటారు. వాడు KAP కష్టంగా ఉందండి, HIRY ఏదో చెప్తాడు. KAPHY అండి, కాపీ. సూపర్ గా చెప్పారా? మా జీవితంలో అసలు ఒక్క అక్షరం కూడా మ్యాచ్ కాకుండా చెప్పేవి చూడు బాబు, నీలాంటి ఉద్యోగం ఇవ్వలేము నాయనా అంటాడు. అలా ఒక్క వచనం కూడా మ్యాచ్ అవ్వకుండా యేసు క్యారెక్టర్ కి, కానీ అన్ని మ్యాచ్ అయిపోయినట్టు చూపించేస్తూ వీళ్ళు 2000 సంవత్సరాల నుంచి వ్యాపారం నడిపించేస్తున్నారంటే నిజంగా క్రైస్తవం గొప్పదేనండి. ఏమంటారు? నాకన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది కట్ చేసుకొని స్వయాన కిరణాస్త్రమే అన్నాడు, బైబిల్ గొప్పదని చెప్పేసుకుంటారు. బైబిల్ గొప్పదనలా, క్రైస్తవం గొప్పదంటున్నా. ఎందుకంటే బైబిల్ చదివించారు కదా ముందు, నమ్మకం కలిగించేసి దాని తర్వాత భయాన్ని చొప్పించేసి బయటికి వెళ్తే నాశనం అయిపోతారు అన్నట్టు ప్రొజెక్ట్ చేసి అలా కట్టిపడేసుకుంటారు. సరే, ఈ టాపిక్ వెళ్తున్నా. సరే, ఇదంతా రక్తమయం కదా, మరి ఆదివారం ఏమొస్తుంది? మరి 3 రాత్రులు 3 పగళ్ళు అన్నారు. పోనీ 3 రాత్రులు 3 పగళ్ళు కాల, 2 రాత్రులు అయినాయా? 2 రాత్రులు 1 పగలైంది. 2వ పగలు వచ్చేసరికి జంపు. మరి ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు పండగ? అబ్బా అంతా పచ్చపచ్చగా కళకళలాడుతుందిగా, రక్తం నుంచి పచ్చగా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ ఏంటో కుందేలు కోడిగుడ్లు కనబడుతున్నాయి. కోడిగుడ్లు కాదని గుడ్లు కనబడుతున్నాయి నాకు ఇక్కడ. సరే, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం.
మళ్ళీ రక్తం వచ్చిందని నన్ను తిట్టుకోదండి, ఇదంతా రక్తం ఉంటుంది ప్రజెంటేషన్. సో గుడ్ ఫ్రైడే ఏంటండి మహర్షి గారు తెలుసా మీకు? ఎప్పుడు వస్తుంది చెప్పేసాను ఇక్కడ. దానికి నిర్దిష్టమైన డేట్ ఏం లేదు కదండి సార్. అదిగోండి ఫ్రైడే బిఫోర్ ఈస్టర్ సండే. రావాలి కదా. ఫ్రైడే మరి గుడ్ ఫ్రైడే కాబట్టి ఫ్రైడేనే రావాలి, కానీ ఏ ఫ్రైడే అది? బిఫోర్ ఈస్టర్ సండే. మరి ఈస్టర్ సండే ఏంటి? ఫస్ట్ సండే ఫాలోయింగ్ ద ఫస్ట్ ఫుల్ మూన్ దట్ అకర్స్ ఆఫ్టర్ ద స్ప్రింగ్ ఈక్వినాక్స్. ఇదే ఎందుకు వచ్చిందండి ఫస్ట్ సండే ఆఫ్టర్ ఫస్ట్ ఫుల్ మూన్ అనేది? పెట్టుకున్నారు వాళ్ళు పస్కా పండగకి ఇది రిలేటెడ్ గా. మరి పస్కా పండగ నాడు వాళ్ళు వధించారని చెప్పారు కదా. పస్కా పండగ ఎప్పుడు వస్తుంది? స్ప్రింగ్ ఈక్వినాక్స్ తర్వాత వస్తుంది. చెప్పండి, 15 రోజుల తర్వాత చెప్తారు కదా మీరు అది. అదేనండి. ఇక దీని వెనకాలే ముందు దాకా కూడా మనకి ఎట్లా చెప్పాలి, సాటర్డే కదా ఫైనల్ గా మనకు వచ్చేది విశ్రాంతి దినము. సాటర్డే తోటి ఎండ్ అవ్వాలన్నమాట. కానీ తర్వాత ఎట్లా కాదు సండే తోటి అని చెప్పేసి వీకెండ్ సండేగా పెట్టుకున్నారు అనమాట. వీళ్ళది ఎందుకు పాటించాలి అని. అంతేకాకుండా ఈస్టర్ డేట్స్ కి ఎదవది పద్దాకులు ఈ యూదుల మీద డిపెండ్ అవుతున్నామని చెప్పేసి తర్వాత క్యాలెండర్ ని కూడా గెలికారండి మొత్తం ఇదంతా కూడా ఈస్టర్ జరుపుకోవడానికి. సో సింపుల్ ఎలాగొచ్చింది అంటే మనకి మెయిన్ గా సోలార్ క్యాలెండర్ లో 4 ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. మనకి తెలుగులో మన వాటిల్లో చెప్పాలి అంటే 2 భాగాలు ఉంటాయి, ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పేసి మీరు వినే ఉంటారు, రైట్? సో ఉత్తరాయణం అంటే సూర్యుడు అంతా కూడా నార్త్ మూవ్ అవుతా ఉంటాడు, దక్షిణాయనం అంటే దక్షిణం వైపు మూవ్ అవుతా ఉంటాడు. సో అయితే ఈ మధ్యలో 2 ఉంటాయి అనమాట. వాటిని ఏమంటారంటే ఈక్వినాక్స్ అని చెప్పేసి అంటారు. మీరు తెలుగులో చెప్పాలంటే దాన్ని విషువత్తు అంటారు అనుకుంటా. విషువత్ అంటారు, సమానంగా ఉంటుంది, విషువత్ అంటారు అనమాట. సో ఈ విషువత్తులు ఏంటంటే ఎట్లా చెప్పాలి, పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఓకే, సో అందుకని చెప్పేసి దీన్ని విషువత్ అంటారు. ఇప్పుడు ఇది ఎక్కడ వచ్చింది మనకి టైం లాతే ఉండండి, మీకు ఇమేజ్ తీసి చూపిస్తే. టైం చెప్పాను అంటే డేట్ ఇచ్చాను కింద. డేట్ కాదు, నేను ఇమేజ్ తీసి చూపిస్తే ఇంకా బెటర్ కదా. ఈక్వినాక్స్ ఇమేజ్ పెట్టి ఉండాల్సిందా? కరెక్ట్, నేను పెడతాను లేండి, తీస్తే చూపిస్తే డైరెక్ట్ గా అర్థమైపోతుంది. మీ స్క్రీన్ పెడతా, మీరు జస్ట్ సెర్చ్ చేయండి. ఉండండి, యా తీస్తున్నాను. కనిపిస్తుందా అండి సీజన్స్ ఈక్వినాక్స్ అని చెప్పేసి? పెట్టాను. సో దానికన్నా కూడా ఎక్కువ ఇదిగోండి, ఇదనమాట సన్ మనకి ఈక్వినాక్స్ టైంలో ఎట్లాగంటే సమాంతరంగా పడతా ఉండేది. దీనికన్నా మీరు బెటర్ గా అర్థం చేసుకోవాలంటే ఇదిగోండి ఈ ఇమేజ్ చూపిస్తాను. సో మధ్యలో సన్ ఉన్నాడు కదా, ఎర్త్ అనేది 23.5 డిగ్రీల యాక్సిస్ టిల్ట్ అయి ఉండిద్ది అనమాట. సో ఎప్పుడన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి నిఠారుగా పడతా ఉంటది సన్ రైస్ అనేవి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి యాంగిల్లో పడతా ఉంటాయి అనమాట. ఇది లాటిట్యూడ్ మారే కొద్ది. సో ఎర్త్ ఇలా రొటేట్ అవుతా ఉండేది కదా డిసెంబర్ తర్వాత మార్చ్ అంటే ఇదిగోండి ఇక్కడ మొన్న 20-21 దగ్గర ఇక్కడ మనకి చైత్రం ఆరంభం అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా కంటిన్యూ అయిపోయి మనకి ఇప్పుడు అధిక మాసం వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయిందండి. ఈ రోజు మనకి డేట్ ఎంత మనకి పంచాంగంలో చెప్పాలి అంటే ఒక్క సెకండ్ ఉండండి చూస్తాను. ఈ రోజు మనకి పాల్గొనం 21 అనమాట. లెక్క అయితే దీంతో పాటు ఇక్కడ ఈ ఈక్వినాక్స్ తో పాటు మనకి మొదలైద్ది అనమాట నెల అనేది. అధిక మాసం వచ్చింది కాబట్టి కొంచెం వెనక్కి జరిగింది. సో ఈక్వినాక్స్ ఏంటంటే కరెక్ట్ గా మధ్యలో ఉండేసరికి చూడండి, ఇటు ఉత్తరం వైపు వంగిలేదు, లేకపోతే దక్షిణం పోలు దగ్గర లేదనమాట సూర్యుడికి. సో మధ్యలో ఉంది కాబట్టి స్ట్రైట్ గా పడతా ఉండిద్ది, పగలు రాత్రి సమానంగా డివైడ్ అయి ఉండిద్ది అనమాట. తర్వాత ఇట్లా వెళ్లే కొద్దీ దక్షిణంలో వాళ్ళకేమో రాత్రి పెరుగుతా ఉండిద్ది, పగలు తగ్గుతా వచ్చింది, అంతేనా? అంతే. ఉత్తరంలో ఉన్న వాళ్ళకి పగలు పెరుగుతా వచ్చింది అనమాట. సో ఇది ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఇది సమ్మర్ సాలిస్టిస్ అంటారు. ఎవరికి? ఉత్తరంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ దినం ఇక్కడే ఉండిద్ది అనమాట. అంటే పగలు లాంగెస్ట్ డే వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి లాంగెస్ట్ నైట్ ఉండిద్ది. ఇది సమ్మర్ సాలిస్టిస్ అంటారు. దీని తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఇట్లా. సో ఈ 2 ఈక్వినాక్స్ అంటారండి. మనకి ఇది ఇంపార్టెన్స్ ఎందుకు అంటే ఈ మార్చిలో వచ్చే వెర్నల్ ఈక్వినాక్స్ లేకపోతే స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటారు అనమాట. దీని తర్వాత మనకి స్ప్రింగ్ మొదలైద్ది, మార్చి అయిపోయిన తర్వాత వసంతకాలం. ఇది వసంతకాలం మూమెంట్ అనమాట. సో అందుకని ఇది ఇంపార్టెంట్. చలికాలం అయిపోయి ఎండాకాలం కూడా రాకముందు యుద్ధాలు చేసుకోవడం కానీ ధాన్యం ఇంటికి రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇది కీలకం అనమాట. దీని టైంలో యూదుల క్యాలెండర్లో కొత్త క్యాలెండర్ ఎప్పుడు మొదలైద్ది అంటే అమావాస్య తరువాత. సో అందుకని ఇక్కడ మనకి స్లైడ్ లో చూపించినట్లుగా అమావాస్య తర్వాత ఇదిగోండి, అమావాస్య తర్వాత ఫుల్ మూన్ అంటే పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో ఆ పౌర్ణమికి పస్కా వచ్చేది మనకి. సో ఆ పౌర్ణమి తర్వాత ఏదైతే మొదటి సండే వస్తుందో ఆ సండే ఈస్టర్ అయ్యిద్ది. ఆ సండేకి ముందు వచ్చే ఫ్రైడే గుడ్ ఫ్రైడే అయ్యిద్ది అనమాట. మ్యూట్లో ఉన్నా. ఆ సండే ఈస్టర్ సండే, ఏది ఫుల్ మూన్ కి తర్వాత వచ్చేది. దాని ముందు వచ్చే శుక్రవారం గుడ్ శుక్రవారం. అది ఓకే. ఐ థింక్ ఇంకోటి ఉందనుకుంటండి, ఒక సెకండ్. ఇది ఒకవేళ ఇప్పుడు ఎట్లా వచ్చింది అనుకుందాం, ఫుల్ మూన్ తర్వాత సండే వచ్చి తర్వాత రోజు దాని గుడ్ ఫ్రైడే ఫుల్ మూన్ కి ముందు వెళ్తే అప్పుడు ఐ థింక్ ఇంకొక వీక్ పోస్ట్ పోన్ చేస్తారు అనుకుంటా. ఒక వీక్ పోస్ట్ పోన్ చేస్తారు వాళ్ళు. అది ఎందుకంటే ఈ ఫుల్ మూన్ తర్వాత ఫ్రైడే రావాలండి. అవును, దాని తర్వాత వచ్చేసండి ఆ లెక్కన వచ్చింది అనమాట. ఎందుకంటే దాని ముందు పస్కా పండుగ జరిగే అవకాశం లేదు. పస్కాకు ముందు అందుకని. ఎస్. సో అది ఈ సంవత్సరం లీప్ సంవత్సరం కాబట్టి 19వ తారీఖు వచ్చింది పృథ్వీ.
మంగళవారం. 19 మార్చి 2024. కాబట్టి ఫుల్ మూన్ ఎప్పుడు వచ్చింది? దాని తర్వాతది 25th మార్చ్ వచ్చింది. సో దాని తర్వాత వచ్చే సండే ఇవాళ వచ్చింది. దాని ముందు వచ్చే శుక్రవారం మొన్న వచ్చింది. సో అందుకని మొన్న గుడ్ ఫ్రైడే అయింది, ఇవాళ ఈస్టర్ అయింది. సో నెక్స్ట్, బైబిల్లో గుడ్ ఫ్రైడేని ఎవరైనా జరుపుకున్నారా? మరి ఎందుకంటే మరి బైబిల్లో ఆయన 33 ఏటని చనిపోయాడు అన్నారు కదా. సో గుడ్ ఫ్రైడే నాడు చనిపోయాడు, సిలువ వేశారు అన్నారు. బాగుంది, గుడ్ కాబట్టి బాగుంది అంటున్నా. ఆ తర్వాతే సువార్తలు రాశారు, దానికన్నా ముందు పత్రికలు రాశారంటారు అనేదాని ప్రకారం, వీళ్ళు అనేదాని ప్రకారం. సో ఇన్ని సంవత్సరాల్లో, అంటే సువార్తలు రాసిన సంవత్సరాల్లో కానీ, పౌలు పత్రికలు రాసిన సంవత్సరాలు కానీ, వేరే వాళ్ళు పత్రికలు రాసిన సంవత్సరాల్లో కానీ, అపోస్తల కార్యాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. వీటన్నిటిలో కూడా ప్రతి సంవత్సరం నిజంగా కనుక ఇది వీళ్ళు క్రైస్తవులకు పండగ అయితే ఎవరో ఒకరు జరుపుకుని ఉండాలి, దాన్ని మెన్షన్ చేసి ఉండాలి పుస్తకంలో. జరుపుకున్నారా? ఛాన్సే లేదు. గుడ్ ఫ్రైడే అన్న మాటే లేదు, ఆ సెలబ్రేషను లేదు. మరి ఈస్టర్ జరిపారు ఎవరైనా? జరపలేదు, జరిపారు. ఎందుకో చెప్తా ఒకసారి. మీరు అపోస్తల కార్యాలు చెప్తా అంటే ఈస్టర్ పండగ కాదు, ఈస్టర్ అనే పేరు వచ్చింది. ఓ అట్లాగా అయితే అక్కడ తేడా ఉందండి. చెప్తా. అపోస్తల కార్యాలు 12 తీయండి ఒకసారి. మీరే చెప్పాలి, మీ స్క్రీన్ పెట్టాలి. తీస్తున్నాను, మీరే చెప్పేసేయండి. ఎందుకు తీస్తా? 12 పాపం అక్కడ ఎందుకో మరి కింగ్ జేమ్స్ చాలా చాలా ఆవేశంతో, ఒక రకంగా ఆవేశం అనుకోవాలా, దాన్ని ఆతురత అనుకోవాలా? ఓ సారీ, నేను అపోస్తల కార్యాలు అనుకుని రాజుల గ్రంథం తీసాను. ఒక సెకండ్ తీస్తాను. అపోస్తల కార్యాలు 12:4 తీస్తాను. ఒకే ఒక్కసారి. మరి టెంప్ట్ అయ్యాడా, లేకపోతే ఎందుకు రాశాడు, తర్వాత ఇరికించారా? పౌల్ కృష్ణ గారు లింక్ ఇస్తారా? కిరణ్ గారు అడుగుతున్నారండి. నేను ఇస్తానండి. జస్ట్ ప్రెజెంటేషన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. అవ్వగానే మీకే లింక్ పంపిస్తా. అందరం ఏషో గుడ్లు పెడదాం కానివ్వండి. 4 తీస్తున్నా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఈ వచనం ఒక్కటి ఇంపార్టెంట్ అండి. యేసు శిష్యులు మార్టిర్స్ అయ్యారు, మరణం చెందారు అని చెప్పేసి అంటారు కదా. ఒక్కడేనండి చనిపోయింది బైబిల్ ప్రకారం, ఒక్కడే. ఇదిగోండి ఇతడు రాజు ఏం చేస్తున్నాడు? రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. ఓన్లీ 1 డిసైపుల్ డెత్ రికార్డ్ అయ్యింది బైబుల్లో. పౌలు గాని ఏ శిష్యుడు కూడా పౌలుని తలకిందులుగా సిలువేశారు, ఇట్లా రకరకాలుగా చెప్తా ఉంటారు. అబ్బే ఏమీ లేవు. ఇది యూదులకు ఇష్టమైన తలకిందులుగా సిలువ వేసింది. చంపారంటారండి. పౌలు లేదండి, కోల్ కుక్కర వేసారండి. అంటే 2 కాళ్ళ మధ్యలో పెట్టి 9 నెలలు పెట్టారు అలా అతన్ని, పౌల్ని. ఐడియా ఉంది కదా, 2 కాళ్ళ మధ్యలో కర్ర పెట్టి ఇంకా వాడు లిట్టిన అక్కడే పోతాడు, ఆ పాసు దాంట్లో అట్లా అనమాట. అతన్ని అలా 9 నెలలు హింసించారు పౌల్ని. ఇదంతా ఫాల్స్ అండి. యాక్చువల్గా ఏమీ లేదు. వాళ్ళందరూ బాగానే బతికారు, ఎప్పుడో పోయారు మొత్తానికి తెలియకుండా. పౌలు అంతేనండి, అటు వెళ్తాడు, అటు వెళ్ళిపోయిన దాటినాక ప్రాంతంలోకి వెళ్ళిపోయిన కొత్త ప్రాంతంలోకి ఇంకా ఏమీ తెలియదు అనమాట. అక్కడతో ఎండ్ అయిపోద్ది ఆయనది. చంపారు, అదంతా అబద్ధం అండి. అట్లయితే హిస్టరీ అంతా అది ఎక్స్ట్రా మెటీరియల్ అండి. బైబుల్లో ఎటువంటి ఆధారం లేదు. వీళ్ళు హిస్టరీకి వాల్యూ ఇవ్వరుగా, బైబుల్కే ఇస్తారు ఆధారం. కరెక్ట్ సార్. సింపతి కోసం క్రియేట్ చేసుకున్నారు, సింపతి కోసం గురుగారు. కరెక్ట్. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అండి. ఒకరికొకరు కొట్టుకోకండి, చెప్పి జాగ్రత్తగా వినండి అయ్యా, తిట్టుకున్న తర్వాత చెప్పండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనిను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. ఏ పండుగ తర్వాత అండి? పస్కా పండుగ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ మరి. And when he had apprehended him, he put him in prison and delivered him to 4 quaternions of soldiers to keep him, intending after Easter to bring him forth to the people. అదేంటండి పస్కా కాస్త ఈస్టర్ అయింది ఇంగ్లీష్ లో. అంతే, పస్కా పండుగ ఈస్టర్ చేశారు, 2 వేరువేరండి. ఇక్కడ ఒక్క చోటే మాట ఈ పదం వాడారండి. ఎందుకు వాడారో మనకైతే తెలియదు. సమ్ ఇంటెన్షన్ ఉండే ఉండొచ్చు, పొరపాటు జరిగింది కాదు ఇది. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి కిరణ్ గారు అండ్ పృథ్వీ గారు. చెరసాల్లో వేయించను అంటే అప్పుడు యేసు చనిపోయి ఉన్నాడు కదండి, ఈయన చెరసాల్లో వేయించినప్పటికీ. ఎవరినండి? ఇప్పుడు చనిపోయాడు. ఇది అపోస్తల కార్యాలండి, ఇది చదువు జరుగుతుంది. అదే సార్, అప్పుడు చనిపోయాడు అంటే అప్పటికే ఈస్టర్ ఉందా? యేసు చనిపోయి తిరిగి లేచారని చెప్పి పండుగ చేసుకున్నారా? ఈస్టర్ పస్కా పండుగ ఉంది, పస్కా పండుగ ఉంది. వీళ్ళు దాన్ని ఇంగ్లీష్ లో ఈస్టర్ గా మార్చారు. ఓకే, బహుశా నేను అదే అనుకున్నా, యేసు చనిపోయి తిరిగి లేచినప్పుడు వాళ్ళ శిష్యులు పండుగ చేసుకున్నారనా, ఈస్టర్ అనే పండుగ అప్పుడు కూడా ఉందా అనుకుని డౌట్ వచ్చింది నాకు. అంటే ప్రేక్షకులు అదే డౌట్ వస్తాయి. నేను ఇవాళ పెట్టింది అండి గోపి గారు. అదే సార్, నేను అడిగిన ప్రశ్న అదే. గుడ్ ఫ్రైడే ఎప్పుడైనా చేసుకున్నారా? ఈస్టర్ ఎప్పుడైనా జరుపుకున్నారా? గుడ్ ఫ్రైడే అన్న మాట లేనే లేదు. కానీ బైబిల్లో ఈస్టర్ అనే మాట వచ్చింది కాబట్టి పండుగ చేసుకున్నారని చెప్తున్నా. కాకపోతే ఆ పండగకి ఇప్పుడు వీళ్ళు జరుపుకునే ఈస్టర్ కి సంబంధం లేదు. ఓకే, కరెక్ట్ అండి. ఇది డౌట్ చాలా మంది, కరెక్ట్ ఇప్పుడు క్లారిఫై అయిందండి. అది బైబిల్లో పస్కా పండుగ వచ్చిన చోట ఆ ఒక్క ప్లేస్ లోనే, అంటే అపోస్తల కార్యాలు 12:4 మాత్రమే
దానిని ఈస్టర్ అని ట్రాన్స్లేట్ అనువాదం చేశారు. అది అసలు ఆ పండగలు మిగతా లేవు అన్ని అట్లయితే చోట్ల గుడ్ ఫ్రైడే లేదు. కానీ ఇవన్నీ లేవు పండగలు. అసలు అసలు ఒకటండి కిరణ్ గారు, జనవరి 25th లేదు, ఈస్టర్ లేదు, గుడ్ డిసెంబర్ ఫ్రైడే 25th. లేదు, ఉమ్. డిసెంబర్ ఏమీ లేవండి. అసలు నిజంగా ఇది దైవ గ్రంథం అనేది ఎలా నమ్ముతారు? అసలు ఎలా పుస్తకం దైవ పుస్తకం అని నమ్ముతారు? ఒక్కటి లేని పండగలు చేసుకుంటున్నారు. ఇది ఎంత మటుకు కరెక్ట్? అసలు ఆలోచించండి మనకు ప్రజలందరూ. నమ్మరండి ఉమ్. గోపి, నమ్మరు, నమ్మిస్తారు. అబద్ధం అనే పునాది మీద బతుకుతుందండి ఈ క్రైస్తవ మతం. అది ఎప్పటికప్పుడు కూలిపోవాల్సిందే. తథాస్తు. నేను అడిగిన ప్రశ్న అదే గోపి గారు. ఇప్పుడు యేసు చనిపోయిన తర్వాత ఈ గ్రంథాలు లేకపోతే ఈ పత్రికలు సువార్తలు రాశారన్నారు కదా, అన్నారా? సో అలాంటప్పుడు ఒక్కడ కూడా జరుపుకోలేదా వీటిని తర్వాత అవి రాసే కాలంలో? ఎన్నో సంవత్సరాల తర్వాత కదా రాసింది. వాటి గురించి మెన్షన్ చేయలేదంటే జరుపుకోలేదు. సరే, మరి జరుపుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నెక్స్ట్ ప్రశ్న అది. క్రియేట్ చేసినవండి లెక్క తెలిసిపోతుంది కదా క్లియర్ గా. ఇంకా క్రియేట్ చేసినవని ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, అది చూద్దాం ఇప్పుడు. రైట్ నా ప్రశ్న అది. ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ, ఎవరు పెట్టారు ఇవన్నీ? సరే, ఇప్పుడు ఇంతకీ గుడ్ ఫ్రైడే అంటే సిలువ ఎక్కిచ్చారు, అంతేనా? సిలువ మీద మొత్తం ప్రపంచ ప్రజల పాపాల కోసం తను తాను దేవుడు కిందకు వచ్చి బలి చేసుకున్నాడు, లేకపోతే దేవుడు కుమారుని పంపించి బలిచ్చాడు. ఇదేగా కాన్సెప్ట్ వీళ్ళు చెప్పేది. అవును, రక్తం కార్చాడు. సో సిలువకి గ్రీక్ లో వాడిన పదం ఇది స్టారన్ అండి. ఓకే, గ్రీక్ లో. దాన్ని లాటిన్ లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు క్రక్స్ అని వాడారు. క్రక్స్ కానీ క్రుషియో కానీ. బట్ కానీ దీని అర్థం కూడా ఇప్పుడు వీళ్ళు వాడుతున్న సిలువ ఆకారంలో ఉన్న గుర్త కాదు. దాని అర్థం యాక్చువల్గా వచ్చి టార్చర్ అనమాట. అంటే టార్చర్ పెట్టారు అనడానికి ఈ పదం వాడతారు లాటిన్ లో. గ్రీక్ లోనేమో చూపిస్తారు. గ్రీక్ లో దాని పదానికి మీనింగ్ ఏంటో, స్టారన్ అంటే ఏంటో. చూసారా? స్టారన్ అనే పదానికి అర్థం పోల్ ఆర్ స్టిక్, అంటే కర్ర, దొంగ, మాను. అంతేగాని ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్రాస్ కాదు. దీనికి ఒక వచనం చూపిస్తా, ఇక్కడే పెట్టాలండి ఇది. మత్తయి 10:38లో యేసు చెప్తున్నట్టుంటుంది, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. గోపి గారు, మత్తయి 10కి యేసుకు తెలుసా తన సిలువ వేయబడతాడని? ఏంటి సార్, అర్థం కాలేదు. అంటే వేరే కాల్ వచ్చింది. అదే మత్తయి 10లో యేసు శిష్యులకు బోధించేటప్పటికి తనని సిలువ వేస్తారని తనకేమన్నా తెలుసా? తెలియదండి. ఆయన క్లియర్ ఉంది కదండి. అసలు నువ్వు ఎందుకు వచ్చావా భూమి మీద అని అడుగుతారు. అంటే యేసు చెప్తాడు, నేను తండ్రి నామమును ఘనపరచడానికి భూమి మీదకి వచ్చానని స్పష్టంగా చెప్పాడు ఆయన. యేసు సిలువ వేయించుకోవడానికి కానీ చనిపోవడానికి వస్తానని ఎక్కడా చెప్పలేదండి. పాపాలు మోయడానికి కానీ ఏం చెప్పాల. సో శిష్యులతో ఏం చెప్తాడంటే, ఇదంతా వాళ్ళ శిష్యులు చెప్పిందండి. ఆయన ఇప్పుడు ఆయన మన పాపాల కోసం చనిపోయాడని వాళ్ళ శిష్యులు చెప్పింది. వాళ్ళ అభిప్రాయం అది. యేసు ఎక్కడా కూడా నేను తండ్రి నామమును ఘనపరచడానికి భూమి మీదకి వచ్చాను తప్ప, తండ్రి అందుకు పంపించాడు తప్ప ఇంకా నేను ఏ విధమైన దానికి రాలేదని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ వచ్చిన రిఫరెన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఆయన చాలా ఒక విషయం చెప్పనా? చెప్పండి సార్. ఊర్లో మా తాత కూడా సిలువ ఎత్తుకునే నడుస్తాడండి, కట్టెట్టుకుని నడుస్తాడు. ఓ, అందుకేనండి ఇప్పుడు నా ప్రశ్న అదే. ఇప్పుడు యేసు శిష్యులకి ఏం చెప్తున్నా అంటే, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. అంటే ఇతన్ని ఫాలో అయినంత సేపు ఆ సిలువను మోసుకోవాలి. ఇదే మాట 16:24లో కూడా ఉంటుంది. యేసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. కానీ మరి ఇదే యేసు ఇంకో మాట చెప్తున్నాడు. ఇప్పుడు సిలువ వేసుకునేటువంటి భారం అండి చాలా లైట్గా ఉంటుంది. అది భారమేనండి బాగా. మరి ఈయన చెప్తున్నారు షార్ట్ కట్ కాదు, మన వాళ్ళు షార్ట్ కట్ కనిపెట్టారు సార్. మెడలో సిలువ చైన్ వేసుకుంటున్నారు. అంతే. ఈయన చెప్తున్నారు నమస్కారం అండి. 120 kgs వెయిట్ అండి యేసు మోసిన సిలువ బరువు. మీరు నెట్ లో కొట్టుకొని చూడండి, ఎల్బీలో ఉంటది అనమాట. అదే నిజంగా ఉంటే గనక మనకి నెట్ లో మీరు ద వెయిట్ ఆఫ్ క్రాస్ బేర్డ్ బై జీసస్ అని కొడితే వస్తుంది. అది యూకే 120 మన కేజీలోకి మారేసి 120 kgs బరువు. అబ్బో, నేను చూశాను, అందుకని చెప్తున్నా. ఈయన ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. మరి ఈయన యొద్దకు రావాలంటే అది మోసుకొస్తే ఇంకా విశ్రాంతి ఉంటుంది చెప్పండి. వెనక ఈయన నడుస్తూ ఉంటాడు, వెనకాల నడుస్తూ ఉంటాడు. లేదు, విశ్రాంతి కదా అది. మోసి మోసి ప్రాణాలు పోయి వస్తాడు. శాశ్వత విశ్రాంతి అది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. నమస్తే అఖిలేష్ గారు. నమస్తే అండి. మీరు సిలువ భారం మోసుకొని రాకపోతే మాత్రం మీకు విశ్రాంతి ఇయ్యడు. లేదు, అయిపోయింది. యేసు ఏం చెప్తున్నా అంటే, నా దగ్గరకు వస్తే మీరు అందరు కష్టాలు పడాల్సిందేరా బాబు, మీకు సుఖాలు, మీకు వ్యాధులు తగ్గుతాయి, అది తగ్గుతాయి, ఇది వస్తాయి, డబ్బులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, రేషన్ కార్డు వస్తుంది, అమ్మఒడి పథకం వస్తుంది, ఎన్ని హంబక్కు. మీకు నా దగ్గరకు వచ్చారంటే మీరు బరువులు మోసుకొని ప్రయాసపడాలి. ప్రయాస అంటేనే చూడండి, ప్రయాసపడి రావాలి. ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. అదే విశ్రాంతి. డెత్ సార్, డెత్ అంతే. అంతకు మించి బాహుబలి చెప్పలేము.
డెత్ ఏం లేదు. మరణానికి అందుకని మించిన విడుదల పాస్టర్స్ ఏముంటుందంటాడా? సార్ పాస్టర్స్ నువ్వు మనం వచ్చాము ఎవడో నాకు వ్యాధి తగ్గిద్దనో డబ్బులు వస్తాయనో వాడు ఈ కన్వర్ట్ అయిపోతాడు. వాడు పాస్టర్ ని విసిగిస్తా ఉంటాడు. ఏంద్ర బాబు మరి మా దీంట్లో ఉన్నాడు, మా వాడికి ఇంకా కళ్ళు రాలేదు, లేదా కాళ్ళు రాలేదు, మాట రాలేదు, మా అప్పులన్నీ తీరలేదు, నాకు ఆయాసం తగ్గలేదు అంటుంటే మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు ఇంకా నమ్మకం ఉండాలి, గణపరచబడాలి, ఇంకా దేవుని యందు నమ్మకం ఉంచాలి, అది ఇదని చెప్తాడు. ఇంకా వాడు విసిగిస్తుంటే అసలు క్రిస్టియానిటీలోకి వస్తేనే నీకు మొత్తం నానా రకాలైనటువంటి దరిద్రాలు చుట్టుకుంటాయి, నీకు హింసలే ఎక్కువ ఉంటాయని చెప్తారు. అప్పుడు వాయిస్ కట్ అయిపోయిందండి. నీకు హింసలే ఎక్కువ ఉంటాయని చెప్తాడు. అప్పుడు అంతం వరకు పరీక్షించబడతావు, అంతం వరకు సహించబడతావు అంటారా? అంతే. అంటే ఆ దరిద్రపు కొట్టు మొత్తంలోకి ఎవరు వెళ్ళమాకండియా. మీకు వాళ్ళకి నోటికి వచ్చింది మాట్లాడేస్తారు. మీ మీ అవసరాలను బట్టి, వాడి అవసరాన్ని బట్టి ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్తాడు. తీరిందనుకోండి, ఇప్పుడు మీరు ఏదో అనుకుని వెళ్ళారు, వ్యాధి తగ్గింది అనుకోండి, చూసారా నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు గణపరచబడ్డావు, నువ్వు బలపరచబడ్డావు, ఇలా చెప్తాడు. తగ్గలేదనుకోండి, హింసల్ని నిన్ను పరీక్షిస్తున్నాడు అంటాడు. ఇంకా అడిగితే అసలు భారం మోయటానికి, హింసలు పట్టడానికే దీంట్లోకి నువ్వు వచ్చావు, ఇక్కడికి వస్తే ఏదైనా పూల పాన్పు మీద నిద్రపోవడం అనుకున్నావా? కాదు, క్రైస్తవం అంటే ముళ్ళ బాట అంటాడు వాడు. అందుకే టోపాస్ బ్లేడ్ అనాలి మీరు. డాక్టర్ దగ్గరికి పోతే ఒకసారి 10,000 ఖర్చు అవుతుంది, వీళ్ళ దగ్గరికి ఇరుక్కుంటే ప్రతి నెల 10,000 వదిలించుకోవాలి సత్యంత వరకు. కాబట్టి ఇది ఒక బోకు మతం. ఈ బోకు మతంలోకి ఎవడు వెళ్ళొద్దు. ఏసు అనేవాడు ఒక బేవర్స్ గాడు, వాడు పని పాట లేకుండా వాడి ఇతరుల మీద పడి డబ్బులు దోచుకోవడానికి, ఆ సమాజం మీద ఒక గుత్తాధిపత్యం సంపాదించి హ్యాపీగా బతకడం కోసం. ఓకే అండి, ఓకే అండి. అదే ఏం చెప్తున్నారండి ఇక్కడ నేను చెప్పాలనుకుంది, ఈ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పి తెలుగులోను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు కదా. యాక్చువల్గా అక్కడ సిలువ అంటే వాడిన పదం కర్ర లేదా కొయ్య లేదా దొంగ. దాన్ని తీసుకుని నాతో రమ్మంటున్నాడు. సో అందుకని యాక్చువల్ దాని ఒరిజినల్ మీనింగ్ గ్రీక్ లో స్టార్ అనే దానికి పోలార్ స్టిక్ అనమాట. అంతేగాని రెండు ముక్కలు రెండు చెక్కలాగా ఇటు నిలువుగా అడ్డంగా పెట్టింది కాదు. తర్వాత మరి సిలువలోకి ఎందుకు వచ్చింది అని చెప్పడం కోసం నేను స్క్రీన్ పెట్టా. చెప్పండి సార్. కిరణ్ గారు, మీకు వేరే గ్రీక్ సాహిత్యాలు ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? ఎప్పుడో చూసినట్టు గుర్తండి. ఈవెన్ గ్రీక్ సాహిత్యాలు అంటే వీళ్ళు రాసిన సాహిత్యాలండి. మన మహాభారతానికి కాపీ హోమర్ లో కూడా కట్టెకి స్టెరాస్ అనే పదమే వాడారు. అంటే హోమర్ లో కూడా శిలువలు ఉన్నాయండి? లేవండి. శిలువ అంటే పొడవాటి కట్టె అని అర్థం. హోమర్ రైటర్ ఇలియాడను ఒడిస్సీ రాసింది పేర్లు అవి. సో హోమర్ లో కూడా స్టెరాయిడ్ అనే స్టెరాస్ అనే పదమే వాడబడుతుంది. అంటే పొడవాటి కట్టె అని అర్థం, కానీ శిలువ గిలువ కాదండి. చెప్పండి. సో అందుకని ఇప్పుడు ఇది వెర్సెస్ ఇది అని పెట్టానండి. మనం అంతకుముందు ఒకసారి డాక్టర్ గారు మీ ఛానల్లోనే డిస్కస్ చేసాం. అంటే ఇలాగే వేసి ఉండొచ్చు మాక్సిమం. ఒకవేళ నిజంగా ఆ పర్సన్స్ అప్పుడు వేసి ఉంటే, వేసనే వాళ్ళు లేడు, ఎవరిని వేసినా కానీ ఈ టైప్ లో వేసేవాళ్ళు అని. మరి కానీ అది ఇలా కుడివైపున ఎలా మారింది చూద్దాం. కాపీలు కొట్టుకున్నారు. కాపీలు కొట్టడంలో ఘనమైన వారు ఉన్నారంటే క్రైస్తవులేనండి. నేను అడిగిన ప్రశ్న, నిజంగా ఇది జరిగి ఉంటే గనక ఇలా ఇన్ని మార్పులు జరుపులు చెందక్కర్లా. అంటే వీళ్ళు చెప్పేది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారంటారు కదా. నిజంగా ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తే పాత నిబంధనలో ఒకలా, కొత్త నిబంధనలో మరోలా ఉండదు. నిజంగా పరిశుద్ధాత్మ మర్చిపోయారు. మీరు ఒక విషయం మర్చిపోయారు. పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు, వ్యక్తి. వ్యక్తియా? తక్కువ చెప్తానండి. పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు, అతడు ఒక వ్యక్తి. సో అలా ప్రేరణతో నిజంగా రాసి ఉంటే సమాధి దగ్గరికి ఒకళ్ళు వచ్చారా, ఇద్దరు వచ్చారా దేవదూతలు, లోపల ఒకడు కూర్చున్నాడా, బయటకు వచ్చి చెప్పింది ఎవరు, బయటకు వచ్చాక తాకేరా, పాదాలని తాకలేదా, ఇలా ఒక్కొక్కడు ఒక్కలా రాసి ఉండేవాడు కాదు. సరే, దాని టాపిక్ లోకి వెళ్ళేలోపు అపోస్తల కార్యాలయంలో కొన్ని మాటలు చెప్పారండి. మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. మరి దేవుడు ఒక్కడే అంటారు, ఇతను ఎవరో లేపారంట దేవుడు అనేవాడు. అలాగే 10:39 ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటి అన్నిటికీ మేము సాక్షులం, అయినను వారు మ్రాను వేలాడదీసి చంపారు. మ్రానులు అంటలేదండి, మ్రాను అంటున్నారు ఇక్కడ సింగులర్. అపోస్తల కార్యాలు 13:29 వారు ఆయన గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. ఈ 3 చోట్ల కూడా మ్రాను అనే వాడారు. అవునండి, 2 చెక్కలు ఉన్నట్టయితే మ్రానులు అని వాడి ఉండేవాళ్ళు. కొయ్యలకు అని మీనింగ్ తీసుకున్నా గానీ కొయ్యలకు వేలాడ తీశారని కానీ ఇట్లా వచ్చినది. కొయ్య మ్రాను ఏకవచనం వాడారు కాబట్టి ఒక్కటేనండి అక్కడ ఉంది. మరి అలాంటప్పుడు ఈ సిలువ లేకపోతే ఈ సిలువ గురించి క్రాస్ సింబల్ కాదండి కాపర్ గారు, ఆ మొత్తం ఆ క్రాస్ మొత్తాన్ని ఒక వస్తువుగా తీసుకొని చెప్పారు అక్కడ. 2 చెక్కలు కాకుండా ఒకటే సింగిల్ ఆబ్జెక్ట్ కింద చెప్పారంటారా? అట్లా అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు సిలువనే కొనంద బార్బేరియన్ చూసారా? కొనంద బార్బేరియన్ చూసామండి. అది రోమన్లకు సంబంధించింది. చెట్టుకో కొడతారు.
అవునండి, అవును చూశాను సార్. అది అది మనకు గూగుల్లో కూడా ఫోటో చెప్తాను, సేమ్ అదే. సో ఈ విధంగా ఎప్పుడు వచ్చింది ఈ గుర్తులోకి? సుమారు 4వ శతాబ్దంలో అంటారండి. అంతకు ముందు అసలు ఎవరు ఇటువంటి గుర్తుని ఈ పుస్తకంలో చెప్పిన యేసు అనే వ్యక్తి కోసం వాడిన సందర్భం అనేది లేదు. మరి వీటి ఎలా పట్టుకొచ్చారు 3-4 శతాబ్దాల్లో? యోహాను 3:15 ఏం చెప్పారంటే, విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందేటట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి అన్నారు. బట్ ఎత్తబట్టం అంటే ఈ సిలువుకి ఎత్తబట్టమా లేకపోతే ఇంకోటని కాదు. ప్రస్తుతానికి అనుకుందాం మనం, ఈయన గనక ఫాలో అయితే నిత్య జీవం వస్తుందంట. సో ఈ కాన్సెప్ట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇప్పుడు మన టాపిక్ ఇవాళ. దీని మూలం ఎక్కడ ఉంది అని చూస్తే సిలువలోనే ఉందండి, కొద్దిగా అటు ఇటుగా. అట్లాగే ఉంది సార్. అటు ఇటుగా అట్లాగే ఉందండి, కొంచెం అటు ఇటుగా, అంటే ఎగ్జాక్ట్ కాకపోయి ఉండొచ్చు. ఇన్ని పెట్టా కదా, అంటే తలకాయ పెట్టుకోవడానికి రెస్ట్ లాగా ఉంది సార్ అక్కడ. తల ఒక అడ్డగీత కిందకి ఇది. ఇంకొకటి చూద్దాం. దీని విషయం ఏంటంటే ఇది ఈజిప్షియన్ ఆంక్ అంటారండి. ఈజిప్షియన్ కల్చర్ లో ఆంక్ అంటారు దీన్ని. ఇందాక మనం ఇక్కడ చూపించిన సింబల్. సో ఈ ఆంక్ దేనికయ్యా చిహ్నం అంటే కీ ఆఫ్ లైఫ్, జీవానికి చిహ్నం. నైలు నదికి చిహ్నం. రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్ కల్చర్. నిత్య జీవం అంటే మరణం తర్వాత నిత్య జీవానికి సింబల్ గా ఆ గుర్తును వాడేవాళ్ళు ఈజిప్షియన్స్. ఎప్పటి నుంచి? ఇప్పుడున్న రిటర్న్ రికార్డ్స్ లో సుమారు 3150 BCE. అంటే వీళ్ళ పుస్తకం ప్రకారం నోవాహు జలప్రళయం కన్నా ముందు నుంచే ఈ సింబల్ యొక్క గుర్తులు ఉన్నాయి ఈజిప్ట్ లో. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని వాళ్ళు మమ్మీఫై చేసినప్పుడు ఆ పెట్టెలు ఉంటాయి కదా, ఆ పెట్టెల్లో కూడా పెట్టేవాళ్ళు ఈ సింబల్స్ ని, ఆ రాజులకి వాళ్ళకి. ఇంకెక్కడైనా ఉన్నాయా ఈ గుర్తులు? ఇక్కడ అసీరియన్ కింగ్ షంషీ అదద్ 823 నుంచి 811 BC అంట. ఆయన మెడలో కూడా ఇలాంటి గుర్తు ఏదో ఉంది. చక్రం కాదు అది, డిస్క్ షేప్ లో ఉంది కానీ బట్ 4 ఎడ్జెస్ ఉన్నాయి దానికి. ఇది కూడా కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఇదేంటి అంటే దుముజిద్ ఆర్ తమ్ముజ్, నోన్ టు ద సుమేరియన్స్ యాజ్ దుముజిద్ ద షెపర్డ్. సుమేరియన్లో వాళ్ళ లీడరు లేదా వాళ్ళ దేవుడు, అతన్ని కూడా కాపరి అనుకునేవాళ్ళు వాళ్ళు. అతనికి సింబల్ ఇది. సుమేరియన్ కల్చర్ అంటే ఇంకా చాలా పాత, ఈజిప్షియన్ కన్నా పాత కల్చర్ అండి ఇది. సరే, మరి అలాంటప్పుడు యేసు చనిపోయిన తర్వాత యేసు శిష్యులు అనబడ్డారు. యేసు శిష్యుల తర్వాత యేసుని క్రీస్తుని ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళని క్రైస్తవులు అన్నారు. ఇది అపోస్తల కార్యాలు 11:26లో వచ్చిందండి. వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనాలకి వాక్యాన్ని బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో, అంటే అంతియోక అనేది ప్లేస్ నేమ్, అందులో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారంటండి. దీని అర్థం ఏంటి? అంతకన్నా ముందు క్రైస్తవులు ఉండకూడదు, క్రీస్తు వచ్చిన తర్వాత కదా క్రైస్తవులు ఉండాల్సింది. కానీ మరి చరిత్రలో ఏం జరిగిందో చూద్దాం. వీళ్ళు ఏమంటారు? క్రైస్తవుల్ని మొత్తం అందరినీ తొక్కేశారు, రోమా సామ్రాజ్యంలో కోతలు కోసారు, మాస్ మర్డర్ చేశారు, చంపేశారు అందరినీ, క్రైస్తవ సమాజాన్ని తొక్కిపెట్టేశారు. ఎంత బాగా తొక్కిపెట్టబడిందో అంత బాగా పైకి లేచింది సమాజం అని చెప్పి చెప్తా ఉంటారు వీళ్ళు. కానీ ఆ క్రైస్తవులు వీళ్ళు చెప్తున్న క్రైస్తవులు ఒకళ్ళు కాదు. మరి వాళ్ళు ఎవరు? ఇతను ఎవరండి? ఏసా అలాగే ఉన్నాడా? కొద్దిగా ఎలా ఉన్నావయ్యా? బ్రిటిష్ మ్యూజియం లో ఉందండి ఇప్పటికీ ఇది. ఇతని పేరు సెరపిస్. అతనికి ఉన్న నిక్ నేమ్ క్రిస్తూస్. గ్రీక్ లో క్రిస్తూస్ అంటారు, తెలుగులో క్రీస్తు అని రాసుకోవచ్చు. మరి ఇతను ఏసా? తెలియదు కాదు. మరి ఇతను ఎవరు? ఈ సెరపిస్ ని టోలమీ అనే, యాక్చువల్గా ఇతను గ్రీక్ ఆరిజిన్ అనుకుంటా, బట్ కానీ ఈజిప్ట్ని గెలిచి ఈజిప్ట్కి రాజయ్యాడు. ఈజిప్ట్కి రాజయ్యి నేనే దేవుణ్ణి అని చెప్పి చెప్పమన్నాడు వాళ్ళందరినీ. చాలా మందిని చంపించాడు కూడా, కానీ వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇలా పని అవ్వట్లేదని చెప్పి ఈ గ్రీక్ ఆరిజిన్ ఫేసు లేకపోతే ఆ రూపురేఖలు ఉన్న ఒక కొత్త దేవుణ్ణి తయారు చేసి వాళ్ళకి అంటగట్టాడు ఈజిప్ట్ లో. అతని నిక్నేమ్ క్రిస్తూస్ అనమాట. అంటే రక్షకుడు అని, మీ అందరికీ రక్షకుడు, కొత్త దేవుడు అని చెప్పి అలవాటు చేశాడు వాళ్ళకి. గ్రీక్ ఇన్ అపీరెన్స్ బట్ విత్ ఈజిప్షియన్ యాక్సెసరీస్, అంటే ఆయుధాలు కానీ వారి యొక్క నగలు కానీ ధరింపజేయించి, నగలు కాదు పనిముట్లు కానీ అలాంటివి, రిప్రజెంటింగ్ బోత్ వెల్త్ అండ్ రిసరెక్షన్. అంటే సంపద, పునరుత్థానం, ఈ రెండింటికి చిహ్నంగా ఈ కొత్త దేవుడిని తీసుకొచ్చాడు. ఇతన్ని పూజించే వాళ్ళని క్రిస్టియన్స్ అన్నారు ఆ కాలంలో. అలాగే ఇతనికి అంకితమైపోయిన వాళ్ళని క్రీస్తుకి బిషపులు అని కూడా పిలిచారు. ఇదంతా ఎప్పుడయ్యా అంటే యేసు పుట్టాడు అని చెప్పేదానికన్నా కొన్ని 100 సంవత్సరాల ముందే, అట్లీస్ట్ 100 నుంచి 200 సంవత్సరాలు. సో ఈ పూజించే వాళ్ళని, ఈ కల్ట్ వాళ్ళని చాలా మంది అక్కడ కొత్త సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం ఆక్రమించినప్పుడు వాళ్ళు వీళ్ళని అణగదొక్కారు. అంతేగాని ఇప్పుడు యేసుని
పూజించిన వాళ్ళని అణగదొక్కింది కాదు అది. ఇప్పుడు అర్థమైందండి ఎటు నుంచి ఎటు వచ్చిందని. నెరో కూడా ఎవరైతే క్రిస్టియన్స్ ని కాల్చాడు వాళ్ళని హింసించాడంటారు మొదటి సెరపియస్ భక్తులు వాళ్ళంతా. మొదటి సెరపియస్. మొదటి 2 ఇంకో శతాబ్దాల్లో పాయింట్ కూడా నేను చెప్పొచ్చా కిరణ్, మరి మీరు ఈజిప్షియన్ అంకు గురించి చెప్పారు కదా, యాక్చువల్ గా వరుణ పాశం అని ఉంటది. వరుణ పాశం కూడా ఆల్మోస్ట్ ఈజిప్షియన్ అంక్ లాగే ఉంటది. ఈ వరుణ పాశాన్ని యాక్చువల్ గా ఈజిప్షియన్లు కాపీ కొట్టారు. ఎందుకంటే ఈజిప్షియన్ అంటే వాళ్ళేం సపరేట్ ఇది కాదండి, వాళ్ళు కూడా మన హిందూ ఆచారాలు లాంటివే ఉంటాయి. సో వరుణ పాశం అంటే ఏంటి అనేది ఒకటి చెప్తాను. ఇప్పుడు మనమందరం కూడా వరుణ పాశంతోటే బంధించున్నాం, అంటే భౌతికమైన జీవితంలో బంధింపబడి ఉన్నాం. ఈ బంధనం నుంచి మనం విముక్తులం అయిపోతే మనం ఇక మోక్షాన్ని పొందినట్టు అనమాట. సో నిత్య జీవం సో కాల్డ్. సో మీరు ఋగ్వేదంలో చూస్తే నచికేతుడు క్షుణక్షేపుడు అని ఉంటాడు. ఆ క్షుణక్షేపుడిని కూడా ఆ సింబాలిక్ గా చెప్పబడుతుంది. ఆయన బలియాలనే ఉద్దేశం ఏం కాదు. క్షుణక్షేపుడు కూడా ఈ వరుణ పాశలతో కట్టబడ్డాడు రిలీజ్ చేయడానికి అన్నమాట. సో ఈ వరుణ పాశం ఇవన్నీ కూడా దానికి సింబాలిక్ సేమే అన్నమాట. సో మన నుంచి కాపీ కొట్టుకున్నారు వాళ్ళు ఈజిప్షియన్స్. కాపీ కొట్టుకున్నారు అనలేము, వాళ్ళు కూడా హిందూసే కాబట్టి సేమ్ పద్ధతులను పాటించారు. అందుకే అంక్ అనేది కూడా పాశం టైపే మన సనాతన ధర్మంలో చెప్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇది క్రియేట్ చేయబడడానికి కారణం ఎప్పుడైతే వాళ్ళ రోమా సామ్రాజ్యంలో తగువులు లేకపోతే సమాజంలో అన్రెస్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇంకా వాళ్ళు మరి ఏ కారణాల చేత కొత్త మతాన్ని ఆ రాజు అవలంబిద్దాం అనుకున్నాడు, మారాడు. అప్పటికే ఈ కథలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. వీటన్నిటినీ తీసుకుని కొత్త మతాన్ని స్టార్ట్ చేసినప్పుడు అప్పటికే రోమా సామ్రాజ్యం లేదా రోమన్ కల్చర్, యూరోపియన్ కల్చర్లో చాలా పండుగలు ఉన్నాయి. సో ఒకసారి అవి ఏంటో చూద్దాం. దాన్ని వీటికి ఎలా లింక్ పెట్టారు? ఎవరండి ఈవిడ? స్ప్రింగ్ గాడెస్ యోస్టర్. అలానే జర్మనీలో కూడా ఉంటుంది అలాంటి పేరుతోటే ఓస్ట్రాస్ అని. సో ఈ పండుగలు వాళ్ళు చాలా జరుపుకునేవాళ్ళు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇదేదో కనిపిస్తుంది కదా, కుందేలు హెయిర్. సో ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, షాపింగ్ మాల్స్ లో కానీ లేకపోతే టీవీ సిరీస్ లో కానీ ఈస్టర్ పండుగ అనగానే కుందేలు, గుడ్లు. చూసారండి మీరు అందరూ? అశ్లేష్ గారు, మహర్షి గారు, కార్పొరేట్ కల్చర్లో అయితే బాగా కంపెనీలో పెడతా ఉంటారు ఈస్టర్ పండుగ సెలబ్రేషన్స్ అప్పుడని. క్యాథలిక్ చర్చిల్లో. మా దగ్గర తక్కువే సార్. మీ దగ్గర తక్కువేనా? సో ఎందుకు పెడతారు అంటే ర్యాబిట్ అనేది నోన్ ఫర్ దేర్ ఎనర్జెటిక్ బ్రీడింగ్. అంటే పిల్లల్ని ఒకే కనుపులో చాలా వాటిని కంటుంది అది, ప్లస్ అందంగా కూడా ఉంటుంది. సో ఫెర్టిలిటీకి ట్రెడిషనల్ సింబల్గా కుందేలుని పెట్టారు. సో ఈ కాలంలో, ఈ స్ప్రింగ్ కాలంలో, అంటే ఎప్పుడైతే ఈ ఈస్టర్ ఆ దేవత పండుగ వచ్చిందో అందుకు వాళ్ళు కుందేలుని వాడేవాళ్ళు. అలాగే ఎక్స్ అంటే జీవానికి చిహ్నం, అంటే కొత్త పుట్టుక పుట్టింది, దాంట్లోంచి జీవం బయటకు వస్తుంది అని. సో అందుకు వాళ్ళు జర్మన్ కల్చర్లో, యూరోపియన్ కల్చర్లో, రోమన్ కల్చర్లో ఈ పండుగ జరుపుకునేవాళ్ళు ఇదే కాలంలో. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ మొదటి వారాల్లో దాన్ని ఈ రోమా సామ్రాజ్యం క్రైస్తవాన్ని మతాన్ని క్రియేట్ చేసినప్పుడు ఈస్టర్ అనే పండుగని క్రియేట్ చేసి, అంటే ఆల్రెడీ ఉన్న పండుగని యేసు పునరుద్ధానమై లేచాడు అని చెప్పి దానికి ట్యాగ్ చేశారు. అంతే తప్పించి ఈ కుందేలుకి కానీ ఈ గుడ్డుకి కానీ యేసుకు కానీ ఏ సంబంధం లేదు. అయితే నేను పురాణానికి ఒక లింక్ చూశాను. స్వరూప్ గారు అయితే చెప్తున్నారు. స్వరూప్ గారు చెప్పండి సార్. కాపీ పేస్ట్ అంటున్నారు కిరణ్ గారు, అంతే కదా? ముమ్మాటికి కాపీ పేస్ట్ అండి. ఎందుకంటే మరి ఈ పుస్తకంలో లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది మరి కల్చర్? ముందు నుంచి ఉన్నాయన్నీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం. డిసెంబర్కి ఏమో చెట్టుని తీసుకెళ్లారు, ఈస్టర్ దగ్గరకు వచ్చేసరికి కుందేల్ని కోడి తీసుకెళ్లారు. పురాణానికి ఒక లింక్ కనపడింది. చెప్పండి డాక్టర్ గారు. పురాణానికి ఒక లింక్ కనిపించిందండి. మీరు జనరల్ గా కామదేవుడు ఉంటాడు కదా, కామదేవుడి వైఫ్ ఎవరు? రతీదేవి. సో ఆ స్టోరీకి కొంచెం సిమిలారిటీ కనిపిస్తుందండి. రతీదేవి యాక్చువల్ గా కామదేవుడిని శివుడు దహిస్తాడు. దహించినప్పుడు ఆమె అంటుంది మళ్ళీ నాకు భర్త లేకుండా ఉండాలంటే, తర్వాత కృష్ణుడికి అంశగా పుడతాడు, ఆయనే ప్రద్యుమ్నుడు అనుకున్నా. అని ప్రద్యుమ్నుడేనా? అవునండి, ప్రద్యుమ్నుడు. అట్లా జన్మించినప్పుడు ఒక రాక్షసుడు ఎత్తుకెళ్లి సముద్రంలో పడేస్తే ఒక చేప కడుపులోంచి వెళ్తాడు. చేప మింగుతుంది. తర్వాత ఆ చేపను చంపేసి బయటికి తీస్తారు. సిమిలారిటీ కనిపిస్తుందా యోనా కథతో? తర్వాత ఆ రతీదేవియే
మళ్ళీ ఈ పిల్లగాన్ని ఎక్కడ ఉంటుంది ఆ రాక్షసుడి గృహంలో ఉంటుంది భాగవతం ప్రకారం నేను చెప్తున్నాను. ఆ రాక్షసుడి ఇంట్లోనే ఆమె వెయిట్ చేస్తుంది, తెలుసు ఈ ప్రద్యుమ్నుడు పుట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాడు అని. సో ఆ వచ్చినప్పుడు ఆ పిల్లాన్ని తీసుకుంటాడు, యాక్చువల్ గా పిల్లాడు కాదు భర్త, ఆమెను ఎత్తుకొని కనిపిస్తుంది. సో మీరు ఎస్టర్ గురించి కొన్ని ఫోటోలు చూసినప్పుడు ఒక పిల్లాన్ని ఎత్తుకొని కనిపిస్తుంది ఆమె. యాక్చువల్గా మీరు గూగుల్లో కొన్ని ఫోటోస్ ఎత్తుకండి, ఆమె రతిదేవి తన భర్తను ఎత్తుకొని కనిపిస్తుంది. ఇవన్నీ వెస్టర్న్ దాంట్లో కంట్రీస్ లో స్టోరీలు ఉన్నాయి, పోతే ఇక్కడ నుంచి వెళ్ళినవి. ఆర్ ఈ రాక్షసుడు ఎత్తికిన ప్రాంతాలు ఏవైనా వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నాయేమో. ఇప్పుడు ఎస్టరే అంటారు కదా, ఒక పిల్లాడితో కనిపిస్తుంది, మీరు గూగుల్లో కొన్ని ఫోటోలు సెర్చ్ చేయండి. సో అది ప్రద్యుమ్నుడు అనమాట. హోలీకి ఇంకో పేరు వసంత పంచమి. వసంత పంచమి. ఇంకోటి లింక్ ఏంటంటే ఈ రతీదేవి షీఈస్ ద గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ. ఎస్తర్ కూడా అదే. వసంతోత్సవం అని కూడా అంటాం కదండి, వసంత పూర్ణిమ, వసంతోత్సవం. రతీదేవి గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ, ఈమె కూడా ఫర్టిలిటీకి సంబంధించిన ఆమె. అది లింక్ అన్నారు. సో ఇప్పుడు నా ప్రశ్న అదే డాక్టర్ గారు, అసలు ఈ పుస్తకంలో లేనిది ఈ పండగకి ఎందుకు ఆపాదించారంటే ఇందుకే, ఈ మతాన్ని తయారు చేసినప్పుడు అక్కడ కొంచెం అచట కొంత ఇచట కొంత అంటారు కదా. సో పాత నిబంధనలో చెప్పిన దానికి పొంతం లేకుండా కొన్ని రాసుకుని అప్పటికే ఉన్న ఆ కల్చర్ని కొన్ని తయారు చేసుకుని అంటించుకుని ఈ మతాన్ని కాన్స్టంటైన్ ఎప్పుడైతే ఈ మతాన్ని తయారు చేసాడో పుస్తకాన్ని, అప్పుడు ఎందుకంటే అప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ మీరు మతం మారినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది ఇక్కడ యేసు బతుకమ్మ ఆడుతున్నారు కదండి, ఆడుతున్నారు సార్. మరి యేసు దేవాలయం అని చెప్పి ధ్వజస్తంభం పెడుతున్నారా? ఎందుకని? పాత వాసనలు తొందరగా పోగొట్టుకోలేరు. అలాంటిది ఇప్పుడు ఆ కాలంలో అసలు ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. పండగ అంటే వాళ్ళకు ఉండేవో 2, 3, 4, 5 ఉంటాయి. మిగతా అంతా పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడటమే. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక రాజు వచ్చి, ఒరే మీ కొత్త దేవుడు వచ్చాడరా, మిగతా అంతమంది పాత వాళ్ళని మర్చిపోండిరా అని చెప్పి నయానో భయానో బెదిరిస్తే అంత తొందరగా మారలేరు. ఏం చేయాలి అప్పుడు? జస్ట్ పేరు మార్చి, రూపం మార్చి, లక్షణాలు మార్చి, ఇదిగో సెలబ్రేట్ చేసుకోండి పండుగ, అంతకుముందు చేసుకుంటున్నారు, ఇప్పుడు చేసుకుంటున్నారు మీరు అని చెప్పి అంటించినందుకు తయారైన మతం, తయారైన పండుగలు ఇవి. ప్రజెంటేషన్ అయిపోయిందండి. దీని అర్థం ఏంటంటే బుర్ర వాడండి, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుని ఆలోచించే ప్రయత్నం చేయండి చాలు. నిజం తెలుసుకుంటారా లేదనేది పక్క తర్వాత విషయం. అసలు ముందు అట్లీస్ట్ క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకని మ్యాచ్ అవ్వట్ల పాత దాంట్లో కొత్త దాంట్లో? ఎందుకని ఆత్మీయ అర్థాలు అని చెప్పి లేని అర్థాలు తీసుకొస్తున్నారు? మధ్యాహ్నం కాపరి గారు ఒక ఆల్మోస్ట్ 2 గంటలు చేశారండి, వచనం బై వచనం చూపిస్తూ. అసలు బలి ఎందుకు ఇవ్వాలి? బలి ఇవ్వకుండా పాప క్షమాపణ అసలు ఆ పుస్తకంలో జరగలేదా? ఎందుకని తర్వాత ఈ పౌలు కానీ లేకపోతే ఈ పేర్లు పెట్టి కొత్త సిద్ధాంతాలు క్రియేట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పారు ఈ పుస్తకంలో? అంటే కారణం ఇదే. ఒకటి చేతిలో తయారైన మతం కాదండి ఇది, ఒక పేరుతో తీశారు కానీ చాలా మంది యొక్క చేతులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో. సో ఎవడి భావజాలాన్ని వాడు చొప్పించి అందంగా తయారు చేసి, ఆ కాలంలో ముందు దాంట్లో ఏముంది అని వెతికే అవకాశం లేదు. సోర్స్ భాషలో ఏదైతే ఆరిజిన్ అయిందో భాష ఉందో దాంట్లో ఇతని గురించి ఏం చెప్పారు అనే అవకాశం లేదు. వీళ్ళంటారు ప్రేమతో వ్యాప్తి చెందింది మతం, యేసును తెలుసుకుని మొత్తం ప్రపంచం అంతా మారుతుంది అంటారు. కాదండి, యూరోప్ అంతా ఎన్నో లక్షల మంది చచ్చిపోతే ఈ మతం వ్యాప్తిలోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తే అప్పుడు అక్కడ క్రైస్తవం అయింది. అది కూడా ఆ తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు జరిగినంతకుముందు మనం డిస్కస్ చేసాం. వాళ్ళు కూడా అందులో December 25th క్రిస్మస్ జరుపుకున్న వాళ్ళని కూడా వాళ్ళు చంపేసేవాళ్ళు, పెనాల్టీ వేసేవాళ్ళు. అక్కడ క్రిస్టియన్సే కథ, వేరే డాక్టరీన్ వాళ్ళది, వేరే సిద్ధాంతం. వాళ్ళు పూజించేది యేసునే, కాకపోతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవాడి మీద పెనాల్టీ వేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారాక మళ్ళీ అలవాట్లు మారినాయి. ఆ విధంగా ప్రపంచం మీద పడి దోచుకుని ఎదిగిన మతం ఇది. చెప్పండి సార్, ఓపెన్ టు డిస్కషన్. ఇంకా నేను చెప్పాలనుకున్న పాయింట్స్ చెప్పేశా. ఈస్టర్కి యేసుకి, గుడ్ ఫ్రైడేకి యేసుకి ఏ సంబంధము లేదు. అదే కాకుండా క్రాస్ దగ్గర కూడా ఇంకొకటి ఉందండి మనకి. ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను, జస్ట్ సెకండ్. క్రూక్స్ తెలుసా అండి మీకు? సదర్న్ కాన్స్టలేషన్. అంతకుముందు ఒకసారి చూపించారు మీరు, ఇది పెట్టండి. ఇంకోసారి పెడతాను. సో ఇదిగోండి మీకు, ఒక్క సెకండ్, ఏది వచ్చిందా? సో ఇది యాప్ అండి, స్టెలేరియం అని, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు పీసీలో, నాట్ ఎన్ ఇష్యూ. సో విజయవాడ లొకేషన్ నేను ఫోకస్ చేశాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి
విజయవాడలో ఉన్న వాళ్ళకి ఇది కనిపించదండి, వాళ్ళ ఆకాశం. ఇది గ్రౌండ్ అనమాట, హారైజన్ అంటారు. మీ గ్రౌండ్ పెడితే ఇదిగోండి ఇట్లా ఉండేది. రాత్రి చీకటి అయింది కదా, మీరు ఉత్తరం వైపుని చూస్తుంటే ఇలా కనిపిస్తూ ఉండేది మీకు. సో పైకి చూసారంటే ఇదిగోండి ఇట్లా కనిపించింది. ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్ అనమాట. మీరు ఉత్తరం వైపు చూస్తున్నారు, ఇలా ఉండింది. సో మీరు ఎవరన్నా ఇప్పుడు బయటకు వెళ్ళి మీకు లైటింగ్ కండిషన్స్ బాగుంటే అక్కడ నుంచి విజయవాడ లేకపోతే ఈ ప్రాంతాలు దాదాపు ఒక మధ్యప్రదేశ్ ఇక్కడ దాకా వెళ్ళినా కూడా అక్కడ నుంచి కింద చూస్తే దక్షిణం వైపున మీరు ఇదిగోండి ఇప్పుడే ఫలానా నక్షత్రాలు ఉదయిస్తా ఉంటాయి. 1, 2, 3 కనిపిస్తుందా? గాక్రూక్స్, మిమోసా, ఆక్రూక్స్ అని ఉంది కదా. సో ఆల్ఫా క్రూక్స్, మిమోసా అంటే బీటా క్రూక్స్, గామా క్రూక్స్. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒకటి డెల్టా అని ఉండిద్ది అనమాట. ఇది డెల్ క్రూ అని చెప్పేసి లేబుల్ అనమాట. ఇది డెల్టా క్రూక్స్ అంటారు. ఈ క్రూక్స్ అంటే ఏదో కాదండి, క్రాస్ సిలువ అంటారు కదా, అదేనమాట. మీకు ఈ కాన్స్టలేషన్ లైన్స్ ఎలా ఉన్నాయో చూపించాను అనుకోండి, సిలువ వచ్చేసింది. సో ఈ సిలువ సింబల్ అనేది ఈ కాన్స్టలేషన్ నుంచి కూడా వచ్చిందని చెప్పేసి ఒక ఐడియా ఉంది. దానికి దీనికి ఏం సంబంధం ఉంది అని మీరు అడగొచ్చు. సో అంటే చెప్తాను చూడండి ఎట్లా ఉందని చెప్పేసి. అయితే సింబల్స్ ఉంచేస్తాను నేను కన్ఫ్యూజ్ కాకుండా. ఇది ఎలా ట్రావెల్ అయ్యిద్ది అంటే పాత్లో ఇదిగోండి ఈ సర్క్యులర్ మూవ్మెంట్ లో ట్రావెల్ అయ్యిద్ది అనమాట. ఎందుకు అంటే మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు, గ్రౌండ్ తీసాను అనుకోండి మనకి ఇక్కడ వరకే కనిపించదు అనమాట విజయవాడలో ఉన్న వాళ్ళకి. ఇదిగోండి ఇలా ఈ దక్షిణ ధ్రువం ఉంది కదా ఆకాశంలో, ఇది సెలెస్టియల్ స్పియర్ అంటారు. దీని చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇదిగోండి మీకు కావాలంటే ఎట్లా కదులుతాయి అంటే ఇట్లా కదులుతాయి గుండ్రంగా. మనకి ఆ నక్షత్రాలు గుండ్రంగా వెళ్తున్నట్టుంటాయి కదా, ఇదిగోండి ఈ సర్క్యులర్ ప్యాటర్న్ లో కదులుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదయిస్తే నక్షత్రాలు ఇలా ఇలా కదిలి 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 ఇదిగోండి టైం కింద చూస్తున్నారు కదా, రాత్రి 12, 2 అయింది, 2:30, 3, దాదాపు 3:30 అప్పుడు సెట్ అవుతాయి అనమాట, అస్తమిస్తాయి. సో ఎక్కువసేపు ఉండదు. రాత్రి 3:30కి అస్తమిస్తానే కదా, ఎన్నింటప్పుడు ఉదయిస్తాయి సుమారుగా ఇదిగోండి 8 ఉదయిస్తాయి. అంటే రఫ్ గా 4, 7:30 గంటలే అనమాట మనకు కనిపించేది. ఇది విజయవాడలో దగ్గర ఉన్నది. ఇంకా మీరు ఉత్తరం వెళ్లే కొద్దీ ఇవి కనిపించే నిడివి తగ్గిపోతా ఉంటుంది అనమాట, ఎక్కువసేపు కనిపించవు. ఇది క్రాస్. దీనికి దానికి ఏంటి సంబంధం అని మీరు అడగొచ్చు. సౌత్ సైడ్ మీరు చూస్తే మనం ఇక్కడ కొంచెం బాగా విజిబిలిటీ ఎక్కువ పెట్టాను కానీ నేను, మీరు కాన్స్టలేషన్ లైన్స్ కూడా తీసేస్తే మీరు చూడండి, దక్షిణం వైపు కనిపించే నక్షత్రాల్లో బాగా ప్రాముఖ్యంగా కనిపించేది ఇదిగోండి ఈ 2 కాకుండా ఈ 4 అనమాట, ఒక సింబాలిజం కనిపించేది. సో ఇది కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఎలాగంటే మీకు ఎట్లా చెప్తాను చూడండి, ఎట్లయితే అర్థం కాదు మీకు. ఇది విజయవాడ లొకేషన్ ఉంది కదా, ఇప్పుడు నేను లొకేషన్ ని తీసి జెరూసలేంకి పెడతా లొకేషన్. ఆల్ రైట్, జెరూసలేం. సో ఇప్పుడు జెరూసలేంకి పెట్టాను అనుకోండి, చూడండి టైం మాయమైపోయింది. ఇప్పుడు వాళ్ళ టైం ఎంత, అక్కడ రాత్రి 8:57 ఈ టైంకి పెడుతుంది. ఈ రోజు డేటు రాత్రి 8:57కి జెరూసలేంలో ఎలా ఉంటుందని కరెక్ట్ ఈ టైంకే పెడుతున్నాను. ఇప్పుడు నీకు గ్రౌండ్ ని తీసేసాను అనుకోండి, ఇదిగోండి ఇక్కడ ఉంది ఏది క్రాస్ అనేది కనిపిస్తుంది కదా, కింద లైన్స్ క్రాస్ అనేది. ఇప్పుడు దీన్ని నేను రొటేట్ చేస్తా, ఎలా కదిలిద్దో చూడండి. ఓకే, హారిజన్ దాటుతుందా, గామా క్రూక్స్ దాటింది హారిజన్ ని. అంటే భూమి మీద ఉన్న వాళ్ళకి కనిపించిందండి, జెరూసలేంలో ఉన్న వాళ్ళకి దక్షిణాన అంచున. ఓకే, కొంచెం పైకి లేచింది హారిజన్ కి, కానీ మిగతా 3 లెగవట్ల. ఆ తర్వాత మీకు ఇదిగోండి ఇది కూడా పెడతాను, ఈ పాత్ చూసారు కదా. సో ఈ గామా క్రూక్స్ ఒక్కటే కనిపించి మిగతా 3 కనిపించు, సెట్ అయిపోతాయి. ఈ తర్వాత 2 ఉన్నాయి చూసారా, ఇక్కడ హదారను రైజల్ కెంటారస్ అనే ఆల్ఫా బీటా కెంటారస్ అంటారు అన్నమాట. ఇది కెంటారస్ కాన్స్టలేషన్. ఈ 2 అయితే అసలు కనిపించవు. సో సౌత్ సైడ్ ఉండే వాటిలో మనకి పూర్తి కనిపించలేదు అన్నమాట జెరూసలేంకి. అసలు జెరూసలేం దగ్గర నుంచి ఈ నక్షత్రాలే కనిపించట్లేదు. మరి ఈ నక్షత్రాలకి అక్కడ సివిలైజేషన్ కి సంబంధం ఏమిటి అంటే ఇప్పుడు సంబంధం. కానీ మీరు ఒక 2000 సంవత్సరాల ముందుకు వెళ్ళారనుకోండి జెరూసలేంకి, అప్పుడు చూద్దాం. సో డేట్ ఇక్కడ 2024 కాస్త ఒక 2000 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లి 24 పెడతానండి. ఇప్పుడు కనిపిస్తుంది. అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ కాన్స్టలేషన్ సదర్న్ క్రాస్ అంటారు కదా, క్రూక్స్ అనేది, ఈ కాన్స్టలేషన్ జెరూసలేం నుండి కనిపించేది. ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తుందో, ఆ కాలంలో 2000 క్రితం ఇండియాలో ఎలా ఉండేది దాన్ని కూడా చూద్దాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడే పెడతాను మీకు, సారీ విజయవాడ పెడతాను. అప్పట్లో ఎలా ఉండేది చూడండి, బాగా హైట్ లేచి ఉండేది అనమాట. ఈ రోజు మనకి ఎంత హైట్ ఉంది, ఇదిగోండి ఇట్లా ట్రావెల్ అవుతుంది అనమాట. కానీ ఆనాడు ఇట్లా ట్రావెల్ అవుతుంది, ఎందుకంటే మనది ప్రెసెషన్ ఉండేది అనమాట. భూమి బంగారం తిరిగినట్టు ఊగుతా తిరిగిద్ది అనమాట. అందుకని చెప్పేసి మారుతా ఉంటాయి రెగ్యులర్ గా 26,000 years కి ఒక సైకిల్ గా. సో ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం. సో ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఈ క్రూక్స్ అనేది కనిపిస్తూ ఉండేది. సో అదే కాదు, ఇది ఇంకోటి చెప్తాను ఉండండి, మళ్ళీ జెరూసలేంకి వచ్చేద్దాం. ఇది ఇక్కడే కాదండి, మనకి పైన రోమాలోకి వెళ్తే, లేకపోతే రోమ్ పెడదామా ఒకసారి, రోమ్ పెట్టండి. సో రోమ్, జార్జియా, న్యూయార్క్ కాదన్న, రోమ్ అబ్జర్వేటరీ సదర్న్ యూరప్ పెడతాను. రోమ్ లో చూసామనుకోండి, పెట్టాను. సో రోమ్ లో చూద్దాం, తిప్పుతున్నాను, పైకి వచ్చేసింది, వెళ్ళిపోయింది. సో ఇంకొంచెం దక్షిణంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే జెరూసలేం పెడితే కనిపిస్తుంది కదా. ఈ ప్రకారం ఏమైందంటే ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం ఈ క్రాస్ కనిపిస్తూ ఉండేది. ఓకే, మీకు ఎట్లాగంటే ఇది డేట్ ఎంత, ఇప్పుడు టైము రాత్రి 10:30 అవుతుంది, మార్చి 31. డేట్ తగ్గిద్దాం కొంచెం, ఒక్క సెకండ్, ఇలా తగ్గించేసి మార్చి 18 సుమారుగా ఈ పస్కా ఈ టైంలో అనమాట. ఈ టైంలో
జెరూసలేం పెడదామండి, ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు ఎట్లా ఉందా అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, మీరు రాత్రిపూట చూస్తే ప్రామినెంట్ గా ఏ కాన్స్టలేషన్ కనిపించింది మీకు? సౌత్ సైడ్ నా ఇది కనిపిస్తా ఉంది. సో ఇది 24 రైట్, 204 సంవత్సరం. ఓకే, తర్వాత 504 సంవత్సరం కిందకి పడిపోయింది, 804 సంవత్సరం. సో మీరు చూస్తే నిదానంగా ఇది పోతా ఉందన్నమాట. 904, 1000 లేదు, 1200, ఇది నిదానంగా కనిపించకుండా పోతా ఉంది. రీసెంట్ గా ఇది మీరు 1500కి వచ్చేసరికి పోయేసిద్ది. ఈ క్రాస్ ఏంటంటే ఒకప్పుడు కనిపించి తర్వాత కనిపించకుండా పోయింది కాబట్టి బహుశా ఈ యేసు టైంలో కూడా దక్షిణాన చూస్తే మీరు స్ప్రింగ్ టైంలో, అంటే యేసు చనిపోయిన టైంలో వీళ్ళకి ఉదయిస్తుంది అనమాట ఈ క్రాస్ అనేది. అందుకని బహుశా దీనికి కూడా తర్వాత ఉదయించిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కనిపించకుండా పోయింది కాబట్టి ఈ క్రాస్ అనేది మరణించిన యేసుకి సూచనగా కూడా వచ్చుండొచ్చు అనమాట. కల్చరల్ యెరూషలేం దగ్గర ప్రామినెంట్ కనిపించవచ్చు కానివ్వండి, కానీ రోమా ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా వాళ్ళకైతే డిసపియర్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్ గా. ఇది యెరూషలేం దగ్గర నేను చెప్తుంది. మీరు ఇంకొంచెం ఉత్తరానికి వెళ్ళారనుకోండి, ఎగ్జాంపుల్ సిరియా తీసుకుందాం. సిరియాలో ఏదైనా టౌన్ ఉందా మనకు తెలిసింది? బాగ్దాద్ తీసుకుందాం. మీరు బాగ్దాద్ చూడండి, డమాస్కస్ తీసుకోవచ్చు, లేకపోతే డమాస్కస్ తీసుకోండి, వెళ్ళిపోద్ది అనమాట కిందకి ఉండకుండా. ఇది మీరు ఏ డమాస్కస్ సెలెక్ట్ చేశారు? సిరియా అండి, డమాస్కస్. రెండు వచ్చాయి ఆప్షన్స్. ఓ నార్థన్ అమెరికా, వెస్టర్న్ ఏషియా. యా, పెద్ద తేడా లేదండి రెండింటికి. ఇదిగోండి సేమ్ లాటిట్యూడ్ అవడం మూలంగా అది అందుకే. సో మీరు చూస్తే కింద ఇదిగోండి వస్తుంది, ఆడదాకా వచ్చేసి ఎస్కేప్ మిస్ అయిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే అప్పట్లో అది అట్లా వచ్చి ఇక తర్వాత కనిపించకుండా పోయిందనమాట. ఇది కూడా మార్చ్ టైంలో చాలా కొద్దిసేపు మాత్రమే ఇది కనిపించింది. మీరు చూస్తే టోటల్ గా ఎక్కువసేపు ఉండదు. చూడండి, ఈ గామా క్రూక్స్ కూడా వచ్చేది రాత్రి 10 వస్తుందా కనిపిస్తుంది, తర్వాత 11:30, 12, 1 కల్లా కూడా మాయమైపోతుంది అనమాట. ఇది ఒక్క స్టారే. ఇక్కడ మిగతా కూడా ఈ మీమోసా గానీ ఇవి కూడా కొంచెం కనిపిస్తుంది. ఇంకొంచెం మనం దక్షిణానికి వచ్చామనుకోండి, అప్పుడు ఈ టోటల్ వ్యూలోకి వచ్చింది అనమాట. సో ఇట్లా లిమిటెడ్ పీరియడ్ లో అట్లా ఫ్లాష్ ఇట్లా మాయమైపోయింది కాబట్టి, పైగా యేసును కూడా సిలువేశారు కాబట్టి, బహుశా ఒకప్పుడు కనిపించేది ఇప్పుడు కనిపించకుండా పోయింది కాబట్టి యేసు సిలువ ఇదేనేమో అని చెప్పేసి ఇది కూడా కల్చరల్ గా ఒకటి వచ్చింది అనమాట. ఇట్లా ఎందుకంటే ఆ పుస్తకంలో మెన్షన్ చేయలే, వీళ్ళు చెప్తున్న చరిత్ర ప్రకారం ఆ 100, 200, 300 సంవత్సరాలు అసలు ఎవరు దాని గురించి మాట్లాడలా. ఎప్పుడైతే ఈ రోమా సామ్రాజ్యంలో ఈ మతాన్ని పుట్టించారో అప్పుడు మాత్రం ఈ సింబల్స్ గానీ, ఈ పండగలు గానీ, ఈ ఆచారాలు గానీ వాళ్ళు పెట్టారు. ఈ డాక్టరీన్ కి సంబంధం లేదు. అది చాలా ఫ్లాగ్స్ లో ఈ క్రాస్ వాడతారండి. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లేకపోతే బ్రెజిల్ కానివ్వండి, అది ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి ఆ మతాన్ని మతాన్ని తీసుకున్నారు. ఈ క్రాస్ కూడా స్టార్లు ఉంటాయి కదా, చాలా ప్రామినెంట్ కాన్స్టలేషన్ ఇది. మీరు సౌత్ నుంచి చూసారు అంటే. పృథ్వీ గారు, బైబిల్ రాసింది యేసు చచ్చిన చాలా కాలం తర్వాతనే కదా. మరి నిజంగా పరిశుద్ధాత్మ గురించి రాయించాడంటే ఆ తర్వాతే జరిగింది కాబట్టి ఇవన్నీ సిచ్యువేషన్స్ కంబైన్డ్ గా చేసుకొని రాసిండాల్సింది కదా. సో రాయలేదు కాబట్టి ఇది మొత్తం థీరీస్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తర్వాత వెళ్ళారు. మధ్యాహ్నం ఒక రెఫరెన్స్ తో చూపించాం. పృథ్వీ గారు ఆ వచనం తీసినప్పుడు, ఇదిగో నీకు చెవులు అమర్చితిని అని, చెవి అమర్చితిని అని అంటే వాడు నాకు దేహాన్ని అమర్చేవని చెప్పి కొత్త దాంట్లో రాశాడు. ఎందుకురా బాబు? ఆ పాత నిబంధనలో అదే ట్రాన్స్లేషన్ లో దేహం గ్రంథం గ్రంథాన్ని పైన కూడా చిలకరించాడని చెప్పి రాశాడు. గ్రంథం లేక గ్రంథం. సో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. కానీ చెప్తున్నా కదండి, ముందు నమ్మించేసి భయపెట్టేసి ఇదిగో మా మతంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడానికి తప్పించి, సర్లేండి ఎవరు ఎంతలో ఉన్నా మనకు అనవసరం, కానీ మన దగ్గరికి రానంత వరకు మనం పట్టించుకోండి దీని గురించి. సో అందుకే డాక్టర్ మన దగ్గరికి వచ్చారు, అందుకే మాట్లాడాల్సి వస్తుంది. మన దగ్గరికి రావడమే కాదు కిరణ్, మనవి కూడా కాపీ కొట్టి ప్లేగరైజ్ చేస్తున్నారు. మనవి కాదు అంటున్నారు, ఇవి మనవి కాదు. ఇక్కడ పౌల కృష్ణ అని వచ్చారు, ఇందాక ఉన్నావా బాబు? 2 రోజుల నుంచి ఉత్సాహపడుతున్నావు, ఉంటే కనుక ఎస్ అని పెట్టు. పాలకృష్ణుడు నిన్న వాళ్ళు ఎవరో వస్తాం ఛాలెంజ్ చేశారు. వాళ్ళకి కూడా చెప్పాను వస్తామంటే లింక్ ఇస్తాను. వాళ్ళు నాకేం స్పందించట్లేదు. తర్వాత చూసుకుని ఉండరు. బాబు పౌలు ఉన్నావా? పాలకృష్ణుడా? పృథ్వీ గారి బాబుకు పట్టుకుని తన నాలెడ్జ్ వృధా చేసుకుంటున్నారో అనిపిస్తుందంట. ఆయన ఏమి ప్రొవక్ట్ అయ్యారు, నాలెడ్జ్ వృధా కాదండి, ఆయన అపర మేధావి. ఏ రంగంలోకి వెళ్ళినా అలాగే చీల్చి ఆడతారు. సో డోంట్ వర్రీ. ఏ రంగంలో వీరంగం ఆడతారు. కాదు, ఉన్నాడా పౌలు? వెళ్ళిపోయాడా? గోపి గారి ఛానల్ ఎదురు చూసేస్తున్నారంట. గోపి గారు రెడీనా మీరు లైవ్ కి?
మంచి ఉత్సాహవంతమైన పర్లేదు సార్ మనది ఏముంది సార్ ఈ రోజు అంతే కదా ఇబ్బంది. మాది అంతా గంటన్నర ఎంత ఉంది అంతే. పెట్టండి అయితే 9:30 టైం ఇప్పుడు 11 చూసి పడుకుంటారు జనాలు. రాత్రి కూడా చూస్తూ పనుకుంటారండి, ఇబ్బంది ఏమన్నా. సరేనండి అయితే డాక్టర్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్. అశోక్ సార్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. అయ్యో సరే అయితే. సో ప్రస్తుతానికి అంతేనండి, చూశారు కదా. గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ లేదు, ఈ పుస్తకానికి ఆ రెండింటికి సంబంధం లేదు. అన్ని ఫ్రైడేలు గుడ్డే.